ప్రైజ్ ది లార్డ్. పోయిన వారము మనము ఏ సబ్జెక్ట్ చేసుకున్నామో గుర్తుందా మీకు? పోయిన వారం ఇక్కడ 7 సంఘకాలాలలో ఉన్న రెండవ రాకడలోని 3 పండుగలు. మొదటి 3 పండుగలు పెంతెకోస్తు పండుగ. ఇప్పుడు మన అభిషేకం అది పొందుకోబోతున్నాం. మనం సంపూర్ణమైన అభిషేకం తలరాయి నుండి మనకు రాబోతున్నది. ఆమేన్, హల్లెలూయా. దానికి ముందుగానే ప్రాఫెట్ పొందుకున్నాడు దాన్ని. అందుకే ప్రవక్త ఎప్పుడు కూడా సంఘానికి సూచన అయి ఉన్నాడు. సూచన, సంఘానికి సూచన, సంఘానికి గుర్తు. కరెక్టేనా? అంతేకాదు, పండుగలలో మనం ఏం చూస్తున్నాం? ప్రథమ ఫలముల పండుగ. అక్కడ ఏం జరుగుతున్నది? ప్రథమ ఫలముల పండుగలో ఒక పన, పరిపక్వత చెందిన ఒక పన పరిపక్వతలోకి వచ్చింది. ఇంకా పరిపక్వతలో రాని పన కాదు, పరిపక్వతలోకి వచ్చిన ఒక పన ఏదైతే మొదటి పన ఉంటుందో ఆ పనను కోసి అల్లాడించబడాల ప్రజలపైన. అదే మన ప్రవక్త విలియం మ్యారియన్ బ్రెన్హామ్. ఆయన దేవుని కుమారుడిగా అంగీకరించబడ్డాడు. దేవుని కుమారుని రూపంలోనికి వచ్చాడు, క్రీస్తు రూపంలోనికి. క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత ఇప్పుడు మనలో కలిగించబడాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వచ్చిందే మొదటి రాకల్లో. ఆయన దేవుని కుమారుడిగా ఎందుకు వచ్చాడు? ఆయన దేవుడై ఉండి దేవుని కుమారుడి అవతారంలో ఎందుకు వచ్చాడు? ఆయన దేవుని కుమారులు ఎలా ఉంటారో చూపించడానికి, ఆ మాదిరిని చూపించడానికి. ఇప్పుడు ఆ మాదిరిని చూపించి ఆయన రక్తం చిందించిందే, సిలువలో ఆయన రక్తాన్ని చిందించిందే, ఆయన విమోచన పథకాన్ని అమలుపరిచిందే అలాంటి కుమారులను తీసుకురావడానికి. గోధుమ గింజ ఒంటిగా ఉంటే లాభమేమీ లేదు, కానీ అదే భూమిలో పడి చచ్చితే అనేకమైన గోధుమ గింజలను తీసుకురాగలుగుతుంది. యేసుక్రీస్తు శిలువ మరణం ఈరోజు అనేకమైన గోధుమ గింజలను తీసుకొస్తున్నదా? ఆయన మొదటి రాకడ పర్పస్, ఆయన మొదటి రాకడ ఉద్దేశం, లక్ష్యం ఏంటో మనకు అర్థం కావాలి. ఆయన మొదటి రాకడ ఉద్దేశం, లక్ష్యం ఏంటిది? ఆయన లాంటి కుమారులను. గోధుమ గింజ ఎందుకు చనిపోయింది భూమిలో పడి? తనలాంటి అనేకమైన గోధుమ గింజలను తీసుకురావాలి. అదే కోత, అదే కోతకాలం. కోతకాలంలో ఏం కోస్తాడు రైతు? ఏదైతే విత్తనము భూమిలో నాటాడో ఇప్పుడు అదే కొన్ని వేల సంఖ్యలో వస్తూ ఉంటాడు. కరెక్టేనా కాదా? సేమ్ ఇప్పుడు కూడా యేసుక్రీస్తు గోధుమ గింజగా ఉన్నాడు. ఆయన 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 అందుకే భూమిలో పడి చనిపోయిన గోధుమ గింజ వలె ఆయన శిలువలో మరణించాడు. ఆయన తన జీవాన్ని దారబోసాడు. ఆయన జీవం ఇప్పుడు అనేకమైన దేవుని కుమారులను, కుమార్తెలను ఈరోజు తీసుకొస్తా ఉన్నది. ఇది కోతకాలమై ఉన్నది కాబట్టి గోధుమ గింజ రావాల్సిన సమయం ఇదే. యేసుక్రీస్తులు రావాల్సిన సమయం, క్రీస్తులు రావాల్సిన సమయం, అభిషక్తులు రావాల్సిన సమయం, మెస్సయాలు రావాల్సిన సమయం, మెస్సయాలు రావాల్సిన సమయం. ప్రతి దేవుని కుమారుడు ఒక మెస్సయ ఉన్నాడు. ప్రతి దేవుని కుమారుడు ఒక క్రీస్తు అయి ఉన్నాడు. క్రీస్తు అంటే అభిషక్తుడు. ప్రతి దేవుని కుమారుడు ఒక అభిషక్తుడై ఉన్నాడు. మరి పౌలు గారు ఏమంటాడు? సృష్టి యావత్తు మిగుల ఆశతో దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు తేరి చూస్తున్నది అన్నాడు. కరెక్టేనా కాదా? అందులో మొదటి ఫలం ఎవరు అంటే మన ప్రవక్త విలియం బ్రెన్హామ్. ఇప్పుడు మొదటి రాకడలోనే కాదు అక్కడ 4 పండుగలు కనబడేది. రెండవ రాకడలో కూడా, ఆ 7 సంఘకాలాలలో కూడా మనం ఏం చూస్తున్నామంటే ప్రియులారా, ఏంది వస్తలేదు? ఆ 7 సంఘకాలాలలో కూడా ఆ 7 సంఘకాలాలలో కూడా మనం చూస్తున్నాం. రికార్డ్ చేస్తున్నాం చెయ్యి. ఎందుకంటే ప్రేమైన దేవుని ప్రియులారా, ఈరోజు మనమున్న సమయము, మనమున్న కాలం ఎలాంటిది అంటే, మనమున్న కాలం ఎలాంటిది అంటే మరలా దేవుని కుమారులు ప్రత్యక్షత సృష్టి ఎదురు చూస్తున్నది. ఎందుకంటే ఈ సృష్టి దేవుని కుమారుల యుద్ధ నుండి పడిపోయింది. దేవుని కుమారుల చేతిలో నుండి
వారి పరిపాలన చేతిలో నుండి సాతాను చేతిలోకి వెళ్ళిపోయింది. అది చేసింది ఎవరో కాదు, మళ్ళీ దేవుని కుమారుడే. మొదటి దేవుని కుమారుడు ఆదాము. అందుకే ఆదాము వలన మనం ఏదైతే కోల్పోయామో, మళ్ళీ కడపటి ఆదామైన యేసుక్రీస్తు వలన ఆయన విమోచన ద్వారా తిరిగి మనం వాటిని పొందుకుంటున్నాం ఈరోజు. అర్థమైన వాళ్ళందా రామ చెప్పాలా? నేను చెప్పే అర్థమవుతుందా? అండ్ దట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. అదంతా దేవుని ప్రణాళిక. 7 ముద్రలు తెరవబడడం ద్వారా దేవుని ప్రణాళిక అంతా ఇప్పుడు బయలుపరచబడింది. ఎందుకంటే 7 ముద్రలు ఏంటో కాదు, దేవుని విమోచన ప్రణాళిక. 7 ముద్రలు ఏంటో కాదు, దేవుని విమోచన ప్రణాళిక. ఆ దేవుని విమోచన ప్రణాళికకే ముద్రలు వేయబడి ఉన్నాయి. 7 ముద్రలు వేయబడి ఉన్నాయి. గొర్రెపిల్ల ఆ ముద్రలను పగలగొట్టి తెరిచి దేవుని విమోచన ప్రణాళిక అంతా ఈరోజు మనకు బయలుపరిచాడు. అందుకే మనకి ఇవన్నీ అర్థమవుతాయి. నిన్న నేను అక్కడ చెప్పినట్టుగా, ఏది మన సికింద్రాబాద్ చర్చ్లో మొన్న ప్రభురాజ భవనంలో నేను చెప్పినట్టుగా, చూచుచున్న మీ కళ్ళు ధన్యమై ఉన్నవి, వినుచున్న మీ చెవులు ధన్యమై ఉన్నవి. ఇక్కడ చూచుట అంటే అర్థమవుట, వినుట అంటే కూడా గ్రహింపే, అర్థమవుతున్నాయి ఇప్పుడు మనకు. హల్లెలూయా. అండర్స్టాండింగ్ ఆల్ థింగ్స్, అన్ని కార్యాలను అర్థం చేసుకోవడం. అది కూడా చేస్తున్నది ఎవరంటే పరిశుద్ధాత్ముడే. అది మన జ్ఞానం కాదు, మన తెలివితేటలు కాదు, మన చదువు కాదు, మన విద్యలు కాదు, మన హోదా కాదు, ఏది కాదు. పరిశుద్ధాత్మ మనకు బయలుపరుస్తున్నాడు. అందుకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే, లోక పునాదులు వేయబడక మునిపే ఆయన ఏం చేశాడు? ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. దానికోసం ఏర్పాట్లో ఉన్నాం కాబట్టి ఈరోజు ఇవన్నీ మనం పొందుకుంటున్నాం. వి అండర్స్టాండ్ ఆల్ థింగ్స్. దుష్టులకైతే కనీసం న్యాయ తీర్పు కూడా అర్థం కాదు. చదివినాం కదా సామెతల్లో, వారి కనీసం న్యాయం ఎట్టిదో కూడా తెలియదు వాళ్ళకు, జడ్జ్మెంట్ తీర్పేంటిదో కూడా తెలియదు వాళ్ళకు. ఎవరికి? దుష్టులకు. కానీ దేవుణ్ణి ఆశ్రయించిన వారు, యెహోవాను ఆశ్రయించిన వారికి సమస్త కార్యాలు అర్థమవుతాయి. ప్రైజ్ ద లార్డ్. అందుకే మనం ఇప్పుడు విమోచన పథకము, విమోచన ప్రణాళిక, 7 ముద్రలు, యేసు శిలువ, గోధుమ గింజ, దేవుని కుమారుల ప్రత్యక్షత, ప్రథమ ఫలము, 7 ముద్రలు, 7 ముద్రలు తెరవబడినాయి, విమోచన ప్రణాళిక బయలుపరచబడింది. అదిగో 7 పండుగలు. ఇవన్నీ చెప్పినాం అనుకో, వాడికి ఏం ఎక్కదు, వాడికి ఏం అర్థం కాదు వాడికి. ఎందుకంటే వాళ్ళు దుష్టులు. సరే, ఇవి అర్థం కాకపోయినా వచ్చే తీర్పైన అర్థమవుతుంది అంటే అది కూడా అర్థం కాదు. దట్స్ అ ప్రాబ్లం. దుష్టులతో వచ్చిన సమస్య అదే. అందుకే ఈ వర్తమానం మరలా చెప్తున్నా, ప్రవక్త చెప్పిందే బైబిల్ చెప్తున్నదే, ప్రవక్త చెప్పిందే బైబిల్ చెప్తున్నదే. ఇది వధువుకి మాత్రమే, ఇది ఏర్పరచబడిన ఎన్నుకోబడిన వారికి మాత్రమే ఈ వర్తమానం. ఇది మిగతా వాళ్ళకు అర్థము కాదు. ప్రవక్త అంటాడు, పక్షిరాజుల ఆహారము కోడి పిల్లలకు పెట్టినా అవి తినలేవు అంటాడు ఆయన. ఇది పక్షిరాజుల ఆహారం. ఇది ఓన్లీ పక్షిరాజులు మాత్రమే తినగలవు ఇవి. ఒకవేళ కోడి పిల్లలకు పెట్టిన అవి తినలేవు అవి. ఎందుకంటే ప్రవక్తలను అడుగుతారు, ఎందుకు మరి పెద్ద పెద్ద సంఘ శాఖలు, పెద్ద పెద్ద సంస్థలు ఈరోజు ఈ వర్తమానాన్ని నమ్మట్లేదు, వాళ్ళకెందుకు ఈ సత్యం అర్థం కావట్లేదు అంటే, ఇది పక్షిరాజుల ఆహారం ఇది అంటాడు ఆయన. ఆన్సర్ ఏం చెప్తాడంటే, ఇది పక్షిరాజుల ఆహారం, అందుకే పక్షిరాజులకే అర్థమవుతుంది తప్ప కోడి పిల్లలకు అర్థం కాదంటాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రేమైన దేవుని పిల్లలారా, అందుకే ఈ రోజున చాలామందికి ఈ విషయాలు అర్థం కావట్లేదు, అర్థం కాదు కూడా. ఆమేనంటారా? ఓకే, లెట్స్ టర్న్ టు ద బైబిల్. పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్దాం. కొరింథీ రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. ఐదో అధ్యాయం 1వ వచనం, భూమి మీద మన గుడారమైన నీ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడింది నిత్యముదైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనం దిగమనము గాక వస్త్రము ధరించుకున్న వారముగా కనబడదము. కాబట్టి పరలోకమును వచ్చి మన నివాసం దీనిపైన ధరించుకొని అపేక్షించుచు దీనిలో ములుగుచున్నాం.
ఈ గుడారంలో ఉన్న మనము భారం మోసుకొని ములుగుచున్నాం. ఇది తీసివేయబడవలని కాదు, కానీ మర్త్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసము దీనిపైన ధరించుకొని కోరుచున్నాం. దీని నిమిత్తము మనల్ని సిద్ధపరిచిన వాడు దేవుడే. మరి ఆయన తన ఆత్మను సంచకరువు అంటే భయాన, తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించున్నాడు. సో వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనిచున్నాం. మొన్న చెప్పాను కానీ నేను బుధవారం మీటింగ్లో, విశ్వాసం వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనిచున్నాం. కనుక ఈ దేహంలో నివసించుచున్నంత కాలం ప్రభునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. మీరు గమనించారు ఈ మాట. ఈ మర్త శరీరంలో ఉన్నంతసేపు మనం ప్రభుకి దూరంగానే ఉన్నాం. కానీ ఇది ఎప్పుడు మార్పు చెందుతుందో, ఈ గుడారం ఎప్పుడు మార్పు చెందుతుందో అప్పుడు మనం ప్రభుకి దగ్గర అవుతాం. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువు నొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాం. కావున దేహమందున్నను దేహము విడిచినను ఆయనకిష్టమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయును. ఆమేన్. దేవుడి మాటలను దీవించును గాక. లెట్స్ ప్రే. ప్రార్థించుకుందాం. ప్రభు అయిన దేవా, సర్వశక్తిమంతుడా, కృపామడవైన తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, నీకు వందనాలు. చదవబడిన ఈ వాక్యమును మాకు విరిచి వడ్డించు దేవా. నీ చేతిలో ఆ రోజు 5 రొట్టెలు 2 చేపలు పెట్టబడినప్పుడు దాన్ని విడిచి ఇచ్చినప్పుడు అక్కడ 5,000 మంది ప్రభువా భుజించారు ప్రభువా. అవును ప్రభువా, నువ్వు ఆ విధంగా దాన్ని విరవగలవు, ఆ విధంగా పంచివ్వగలవు, ఆ విధంగా ప్రతి ఒక్కరిని తృప్తిపరచగలవు. అక్కడ భౌతికంగా ప్రభువా రొట్టెలు చేపలు ప్రభువా ఎలా అభివృద్ధి పొందినదో, ఎలా వాళ్ళందరూ సంతృప్తిగా తినగలిగారో, అంతమంది 5,000 మంది ఉట్టి పురుషులు మాత్రమే అక్కడ లెక్కించబడ్డారు. స్త్రీలు పిల్లలు ఇంకా లెక్కించబడలేదు అక్కడ ప్రభు. అలాంటి సంఖ్య కేవలము ప్రభువా ఒక చిన్న పిల్లవాడు తెచ్చుకున్న టిఫిన్ బాక్స్ని, ఒక చిన్న పిల్లవాడు తీసుకొచ్చుకున్న ఆహారాన్ని ప్రభువా, అతనికి మాత్రమే సరిపోయే ఆహారాన్ని నువ్వు అంతమందికి పంచిచ్చావు ప్రభువా. ఎందుకంటే నీ చేతిలో పడి అది విలువబడితే అలానే ఉంటుంది. ఇప్పుడు కూడా ఈ వాక్యము ప్రభువా మరలా నీ చేతిలో పెడుతున్నాము. నువ్వు దాన్ని విడిచి మాకు వడ్డించు ప్రభువా. ఎందుకంటే మేము ఆత్మీయంగా ఆకలితో ఉన్నాము, దాహముతో ఉన్నాము. అవును ప్రభువా, ఆత్మ విషయంలో మేము ఇప్పుడు ఆకలి దప్పికలతో ఉన్నాము. ఆ ఆత్మీయ ఆకలి దప్పికను వాక్యము మాత్రమే తీర్చగలదు. ఎందుకంటే వాక్యమే మాకు జీవాహారము, వాక్యమే మాకు జీవజలము, వాక్యమే మాకు జీవాహారము, వాక్యమే మాకు జీవజలము. అందుకే మా దప్పికను మా ఆకలిని తీర్చగలిగేది నీ వాక్యమే ప్రభువా. అయితే దాన్ని నువ్వు విరివి మాకు ఇవ్వాలి ప్రభువా, దాన్ని నువ్వు విరిచి మాకు ఇవ్వాలి. అదే మేము ఇప్పుడు ఇక్కడ అడుగుతున్నాం ప్రభువా. నువ్వు మాకు విరిచి ఇవ్వమని ప్రార్థిస్తున్నా. నీకు పూర్తిగా మేము సమర్పించుకుంటూ ఇదిగో మాతో మాట్లాడమని, ఇదిగో ప్రభువా నీ పిల్లలకు నీ కావలసిన ఆహారాన్ని నువ్వు దయచేయమని, కావలసిన జీవజలం నువ్వు అనుగ్రహించమని ఇదిగో నీకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రేమైన దేవుని పిల్లలారా, మరొకసారి మీ అందరికీ నేను ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు మరి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మీ అందరినీ దీవించును గాక. దేవుడు మీ అందరినీ ఆస్వాదించును గాక. ఈరోజు జాగ్రత్తగా దేవుడు ఒక వాక్యమును అందరూ వినాలని నేను కోరుతా ఉన్నాను. హల్లెలూయా.
బికాజ్ వీఆర్ సీయింగ్ సంథింగ్. కొన్ని విషయాలు నేను ఇక్కడ మాట్లాడాలని అనుకుంటున్నాను, లార్డ్ విల్లింగ్, కొన్ని విషయాలు. అందుకే జాగ్రత్తగా వాక్యం మీరు వినాలని నేను కోరుతున్నాను. మనం ఇక్కడ ఏం చూస్తున్నామంటే, అపోస్తలుడైన పౌలు గారు భూమి మీద మన ఈ గుడారము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యముదైన మరొక గుడారం మన కొరకు పరలోకమందు ఉన్నది అంటున్నాడు, మరొక నివాసము. ఓకే, ఇప్పుడు మొదటి కొరింథీయులు 15వ అధ్యాయము 50వ వచనంలో ఇలాగంటున్నాడు. మొదటి కొరింథీయులు 15వ అధ్యాయము 50వ వచనము. సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు, క్షేత అక్షేతను స్వతంత్రించుకొనదు. వింటున్నారా? రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు, క్షేత అక్షేతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము కానీ నిమిషంలో, అంటే సజీవంగా ఉండి ఎత్తబడే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. మనమందరము నిద్రించము కానీ నిమిషంలో, ఒక్క రెప్పపాటున, వింటున్నారా? ఆమేన్. ఒక నిమిషంలో రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరం మార్పు పొందుదుము. బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్తమైన ఈ శరీరం అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్తమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడను అని రాయబడిన వాక్యం నెరవేరును. ఇప్పుడు మనం ఇంకా మరణమును జయించలేదు. మనం మరణాన్ని కేవలం మనం ప్రాణంలో జయించినాం. మన ప్రాణము, మన ఆత్మ ఆల్రెడీ మరణమును దాటి జీవములోనికి వచ్చేసింది, పరలోకపు స్థలములలో ఉన్నది. అపరాధములో పాపములో చచ్చిపడి ఉన్న మనము దేవుని యొక్క మహాకృపచేత, ప్రేమ చేత ఆయన క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికింపజేసి, క్రీస్తుతో కూడా ఆయన మనల్ని లేపి, ఇప్పుడు ఎక్కడున్నామంటే పరలోకపు స్థలంలో కూర్చుండబెట్టబడ్డాం. ఆమేనంటారా? ఎక్కడ కూర్చోబెట్టబడ్డాము? పరలోకపు స్థలములలో మనం కూర్చుండబెట్టబడ్డాము. మీరు దీన్ని నమ్ముతున్నారా? మీరు ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పబోయేది కొంచెం జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను దీన్ని చెప్పాలని నేను ఆశిస్తున్నాను. అండ్ ఐ బిలీవ్ దట్ ద హోలీ గోస్ట్, పరిశుద్ధాత్మ ఖచ్చితంగా ఈ విషయాలను అర్థమవునట్లుగా మనందరికీ చేస్తాడని కూడా నేను నమ్ముతున్నాను. నేను ఆమేన్, హల్లెలూయా. బికాస్ టుడే మెనీ రాంగ్ డాక్ట్రిన్స్, చాలా తప్పుడు సిద్ధాంతాలు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మెనీ రాంగ్ డాక్ట్రిన్స్, చాలా తప్పుడు సిద్ధాంతాలు. ఇప్పుడు నేను ఏదైతే నేను ఇప్పుడు చెప్పబోతున్నానో దాన్ని మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా వింటారని నేను నమ్ముతున్నాను. నేను మొదటిగా మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. రెడీగా ఉండండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అని నేను మళ్ళీ చెప్తున్నా. ఓకే, తెలుగులో ఉన్నామా?
జస్ట్ మినిట్. రైట్, జాగ్రత్తగా కొన్ని విషయాలు మీరు చూడాలని నేను కోరుతున్నాను, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, మొదటిగా మనము మొదటి రాకడ కంటే ముందు అసలు ఆదాం దగ్గరికి వెళ్దాం. ఒక చిన్న స్టడీ నేను మీ మధ్యలో తీసుకొస్తాను, జాగ్రత్త వినండి. మనందరూ తెలుసు, దేవుడు ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనము 27వ వచనంలో దేవుడు ఆదామును తన పోలికలో తన రూపంలో సృజించాడు. అది ఆత్మ రూపం అని మనం ఆల్రెడీ చూసాం. ఇట్స్ అ స్పిరిచువల్, ఎందుకంటే దేవుడు ఆత్మ గనక. దేవుడు ఏమై ఉన్నాడు? ఆయన హల్లెలూయా. దేవుడు ఆత్మ గనుక అని ఉంది బైబిల్లో. సో అందుకోసమే దేవుడు ఆత్మ కాబట్టి ఆత్మ మరియు మరియు దాని ఏమంటారంటే ప్రాణము మానవుని సృజించింది. ఆత్మ మరియు ప్రాణం ఫస్ట్ అధ్యాయంలో, ఆదికాండంలో 1వ అధ్యాయం. 2వ అధ్యాయంలో మట్టిని తీసుకున్నాడు, నేల మట్టిని, 16 మూలకాలను, 16 ఎలిమెంట్స్ని, పొటాషియం, కాల్షియం, ఐరన్, సల్ఫరిక్ యాసిడ్, ఇవన్నీ కూడా ఏవైతే శరీరానికి అవసరం ఉన్నాయో అవన్నీ మూలకాలు తీసేసుకొని ఆయన దాంతో మట్టి శరీరం తయారు చేశాడు. అవునంటారా? 1వ అధ్యాయంలో ఉన్న మానవుణ్ణి, ఆత్మరూపంలో ఉన్న మానవుణ్ణి, స్పిరిట్ ఫామ్లో ఉన్న మానవుణ్ణి తీసుకొని ఏం చేశాడు దేవుడు? 2వ అధ్యాయంలో ఉన్న మట్టి శరీరంలో ప్రవేశపెట్టాడు. అప్పుడు మానవుడు జీవించు ప్రాణి అయ్యాడు. అఫ్కోర్స్ తెలుగులో మనకు జీవించు ప్రాణం అని ఉంది, కానీ జీవించు ప్రాణి అయ్యాడు. కరెక్టేనా? లివింగ్ సోల్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. లివింగ్ సోల్ అంటే జీవించు ప్రాణి, జీవించు ప్రాణి అయ్యాడు. బ్రదర్ ఏమన్నాడు? హూ ఇస్ దిస్ మెల్కీసెదెక్? మెల్కీసెదెక్ ఎవరనే వర్తమానంలో ఆదాము దేవుని ఆలోచనలో ఉండే, దేవుని తలంపుగా ఉండే, ఆలోచనగా తలంపుగా గుణలక్షణంగా ఉండే, దేవుని ఆలోచనగా దేవుని గుణలక్షణంగా దేవుని తలంపుగా ఉన్న ఆదాము థియోఫనీని దాటుకొని, ఇప్పుడు ఇక్కడ అన్నాడు చూడు పౌలు గారు 15వ అధ్యాయము, అదే మన 5వ అధ్యాయం 2 కొరింథీయుల 5వ అధ్యాయం 1వ వచనంలో, భూమి మీద మన ఈ గుడారము అంటే ఈ రక్తమాంస శరీరం, ఈ క్షేమైన శరీరమును దీన్ని దాటుకొని, దీనిని అదే అక్షయ శరీరం ఏదైతే పరలోకమందు ఉన్నదని చెప్పాడే అది దాటుకొని ఈ క్షేమైన శరీరంలోనికి వచ్చాడు. ఆదామే కాదు, మన అందరం, ఒక యేసుక్రీస్తు తప్ప. అది నేను ఆల్రెడీ చెప్పాను మొన్నటిదాకా. యేసుక్రీస్తు తప్ప మిగతా వాళ్ళందరము థియోఫనీని దాటుకొని పరలోకమందున్న మన యొక్క అక్షయ శరీరాన్ని, అమర్త శరీరాన్ని, థియోఫనీని దాటుకొని డైరెక్ట్గా మనము రక్తమాంస శరీరంలోకి వచ్చేసాం. రక్తమాంస శరీరంలోకి దేవుడు తీసుకొచ్చాడు ఆదాముతో సహా, ఆదాముతో మొదలుకొని. ఇప్పుడు జాగ్రత్తగా వినండి మీరు, రక్తమాంస శరీరంలోనికి దేవుడు తీసుకురావడానికి కారణం ప్రవక్త చెప్పాడు, శోధించబడడానికి. కరెక్టేనా? టు బి టెంప్టెడ్ బై సిన్, పాపము ద్వారా శోధించబడడానికి దేవుడు ఏం చేశాడు? రక్తమాంస శరీరములోనికి మానవుని తీసుకొచ్చాడు. అర్థమైంది అందరికీ? అందుకోసమే మనం ఏం చూస్తున్నామంటే ప్రియులారా, ఈ రక్తమాంస శరీరములోనికి మానవుడు వచ్చినప్పుడు, ఇప్పుడు ఈ మానవుడు దేవుని రూపంలో దేవుని పోలికలో ఉన్నాడు, రక్తమాంస శరీరంలో ఉన్నా కూడా. ఆ రక్తమాంస శరీరంలో ఉన్న మానవుడు దేవుని రూపంలో దేవుని పోలికలో ఉన్న, వింటున్నారా అందరూ? బ్రదర్ ఎవరు వచ్చారు చూడండి ఒకసారి.
ఉన్న మీరు జాగ్రత్తగా గమనిస్తే రక్తమాంస శరీరంలోకి వచ్చిన మానవుడు నిత్య జీవై ఉన్నాడు. ఏమై ఉన్నాడు? వినబడతలేదు నాకు. నిత్య జీవి, ఎటర్నల్ నిత్య జీవి. కరెక్టేనా అండి? మీకు తెలుసా రక్తమాంస శరీరంలో నిత్య జీవంలో ఉన్నాడని? మరణం లేదు ఇంకా, మరణం లేదు ఇంకా, నిత్య జీవంలో ఉన్నాడు ఆదాము. మరలా చెప్తున్నా, మొదటి అధ్యాయంలో, ఆదికాండం మొదటి అధ్యాయంలో ఆదామును దేవుడు తన రూపములో తన పోలికలో దేవుడు సృజించాడు. దేవుడు ఆత్మ కనుక ఆదాము కూడా ఆత్మ రూపంలో తయారు చేయబడ్డాడు. రెండవ అధ్యాయానికి వచ్చినప్పుడు దేవుడు ఏం చేసిండంటే ఒక రక్తమాంస శరీరాన్ని, మట్టి శరీరాన్ని, మర్తమైన శరీరాన్ని, దీన్నే మర్తమైన శరీరం అంటారు, దీన్నే క్షయమైన శరీరం అంటారు, మట్టి శరీరం అంటారు, రక్తమాంసంలో శరీరం అంటారు. ఓకేనా? దేవుడు ఆ శరీరాన్ని తయారు చేసి మట్టిలో నుండి 16 మూలకాలు, దీంట్లో ఎన్ని మూలకాలు? 16 మూలకాలు, 16 ఎలిమెంట్స్. సైన్స్ తెలుసుగా మీకు? అఫ్కోర్స్ చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి, కానీ ముఖ్యమైన 16 అన్నమాట. ఇందులో చాలా పదార్థాలు ఉన్నాయి, చాలా మూలకాలు ఉన్నాయి, కానీ ముఖ్యంగా దేవుడు 16 మూలకాలను ముఖ్యంగా పెట్టాడు. అంటే ఎక్కువ అవే ఉన్నాయి అన్నమాట. మిగతా మూలకాలన్నీ తక్కువ పర్సెంట్, అవి చాలా తక్కువ. కానీ మిగతా వాటికంటే ఈ 16 మూలకాలే ముఖ్యమైనవి. అందుకే ప్రాఫిట్ 16 ఎలిమెంట్స్ అంటాడు ఆయన. అవేనంటారా? ఇప్పుడు తయారు చేసినాక బాగా వినండి నేను చెప్పేది. ఇప్పుడు ఆదామును తీసుకొచ్చి, అంటే మొదటి అధ్యాయంలో ఉన్న ఆత్మరూపంలో ఉన్న ఆదామును తీసుకొచ్చి మట్టి శరీరంలో పెట్టాడు, మట్టి శరీరంలోకి ప్రవేశింపజేశాడు. ఇప్పుడు జీవించు ప్రాణి అయ్యాడు. ఇప్పుడు ఆదాము మట్టి శరీరంలోనే, బాగా వినండి, నిత్యజీవం కలిగి ఉన్నాడు. మట్టి శరీరంలోనే ఆదాము నిత్యజీవం కలిగి ఉన్నాడు. మట్టి శరీరంలోనే, రక్తమాంస శరీరంలోనే నిత్యజీవాన్ని కలిగి ఉన్నాడు, మరణము లేనివాడిగా. ఆర్ యు క్యాచింగ్? ఎందుకు? కారణం ఏంటిది? శోధించబడడానికి, పాపము ద్వారా శోధించబడడానికి. అందుకే శోధించబడడానికి ఆ శరీరంలోనికి దేవుడు ఆయనను ప్రవేశింపజేశాడు. ఎందుకంటే ప్రతి దేవుని కుమారుడు దేవుని యొద్దకు వచ్చే ముందు అతను శోధించబడాలి, దేవుని కుమారుడని రుజువు చేయబడాలి. అర్థమైందని చెప్పింది? దేవుని కుమారుడని రుజువు చేయబడాలి. హల్లెలూయా! అది చాలా ఇంపార్టెంట్. అది ఆమెనంటారా? అది చాలా ఇంపార్టెంట్. అది దేవుని కుమారుడని రుజువు చేయబడాలి. ఇప్పుడు చూడండి, దాన్నే మనం బైబిల్లో కూడా చదువుతున్నాం. అదేంటిదంటే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఏందట? నశించిపోచున్న సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. దేవుడు ఎందుకు మానవుణ్ణి రక్తమాంస శరీరంలోనికి తీసుకొచ్చాడు? ఆయన ఎందుకు థియోఫనీ ఉన్నది? ఎప్పుడున్నది? ఎప్పుడైతే ఆత్మరూపంగా దేవుడు మానవుని తయారు చేశాడో అప్పుడే థియోఫనీ కూడా మానవుడికి ఉన్నది. అక్కడ ఆదాముకి థియోఫనీ ఉన్నది. కానీ థియోఫనీని దాటుకొని, అక్షయ శరీరాన్ని దాటుకొని
రక్తమాంస శరీరంలో పెట్టాడు దేవుడు మనల్ని. ఎందుకు? మన విశ్వాసము పరీక్షించబడడానికి. మన విశ్వాసము పరీక్షించబడడానికి. హల్లెలూయా. హెబ్రీ 12వ అధ్యాయము 6-7 వచనాలు. ఇవన్నీ ఫస్ట్ లేఖనాలు చదువుదాం. హెబ్రీ 12వ అధ్యాయము 6-7 వచనాలు చూడండి. 6 and 7. 5 నుండి ఉన్నది ఇక్కడ మనకు కలిసే ఉన్నది. హెబ్రీ 12:5 వచనం నుండి. నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించుకము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరిచితిరి. వింటున్నారా? శిక్షాఫలం పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారుడుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బుజులే కానీ కుమారులు కారు. హల్లెలూయా. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి. వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరీ ఎక్కువగా లోబడి బ్రతకవలేను కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించిరి కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరికే ఆయన శిక్షించుచున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే కానీ సంతోషకరముగా కనబడదు. ఆయనను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. హల్లెలూయా. అర్థమైన రామ చెప్పండి. సో పౌలు గారు చాలా స్పష్టంగా రాస్తున్నాడు ఇక్కడ, దేవుడు ఎందుకు తన పిల్లలను శిక్షిస్తాడు. వాయ్. లవదిక సంకాలంలో కూడా మనం ఏం చూస్తున్నాం? 3వ అధ్యాయంలో, ప్రకటన 3వ అధ్యాయంలో ఏమంటున్నాడు? నేను ప్రేమించి వారిని అందరినీ గద్దించి శిక్షిస్తున్నాడు. భౌతిక సంబంధమైన తండ్రులు, శరీర సంబంధమైన తండ్రులు మనల్ని శిక్షిస్తారు. ఎందుకు? మన మార్గంలో డిసిప్లిన్గా క్రమశిక్షణలో ఉండాలని, సరైన రీతిగా మనం జీవించాలని. అలాంటప్పుడు మన ఆత్మలకు తండ్రిగా ఉన్న ఆయన మరి ఇంకా ఎక్కువగా మనల్ని శిక్షించి ఆయనకు పూర్తిగా లోబడాలని, బ్రతకాలని ఆయన కోరుకుంటాడా? కోరుకోడా? దట్స్ వై. అందుకే నేను అంటాను, కొన్నిసార్లు మనకు వచ్చే శోధనలు, కొన్నిసార్లు ఏంది, ప్రతిసారి శోధనలు వస్తూనే ఉంటాయి, ప్రతిసారి శ్రమలు వస్తూనే ఉంటాయి, ప్రతిసారి రోగాలు వస్తూనే ఉంటాయి, ప్రతిసారి వ్యాధులు వస్తూనే ఉంటాయి, ప్రతిసారి ఆర్థిక ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? ఇవన్నీ నిన్ను ఏం చేస్తాయంటే తండ్రికి ఇంకా లోబడేటట్లు చేస్తాయి. పౌలు గారు ఇక్కడ ఏమడుగుతున్నాడంటే, తండ్రి శిక్షింపని కుమారుడేవుడు. ఇప్పుడు మీకు అర్థమవుతుందా మనల్ని ఎందుకు ఆయన రక్తమాంస శరీరంలోనికి తీసుకొచ్చాడు? థియోఫనని దాటుకొని, అక్షయశరాన్ని దాటుకొని మనం ఎందుకు వచ్చామో తెలుసా? ఈ యొక్క శోధించబడే శరీరంలోనికి మనము ఆయన చేత శిక్షించబడి, ఆయన కుమారులుగా పూర్తిగా లోబడి, ఆయన కుమారులుగా పూర్తిగా మనం లోబడి ఆయనకు మనము పిల్లలుగా, దేవుని పిల్లలుగా ఉండాలని కోరుతున్నాడు ఆయన. ఇంకో మాట ఇక్కడ అంటున్నాడు, కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బుజులే కానీ కుమారులు కారు. శోధనలు, శ్రమలు క్రైస్తవులకే వస్తుంది, అన్యుడికి రావు. వాడు ఎన్ని అక్రమాలు చేస్తున్నా, వాడు ఎన్ని తప్పిదములు చేస్తున్నా, వాడు ఎన్ని పాపాలు చేస్తున్నా వానికి శిక్ష రాదు. వాడికి ఎలాంటి శోధనలు, శ్రమలు రావు. వాడికి శోధనలు, శ్రమలు అనేది క్రైస్తవుడికే వస్తుంది. క్రైస్తవుడు అయినందుకు ఆ పేరును బట్టి నువ్వు బాధను అనుభవించిన ఎడల నువ్వు సంతోషపడమని ఇంకో దగ్గర రాస్తాడు పౌలు గారు.
ఆ పేరును బట్టి సంతోషపడు. బికాస్ ఆఫ్ యువర్ క్రిస్టియానిటీ, నువ్వు క్రిస్టియన్ అని అన్నందుకు. బ్రదర్, వీ హ్యావ్ టు సీ సంథింగ్. మనం ఇక్కడ ఒకదాన్ని చూడాలి, వివిధ కోణాలలో నుండి మనం దీన్ని చూడాలి. ఇప్పుడు మనం కొన్నిసార్లు దేవుడు శిక్షను ఎందుకు అనుమతిస్తాడంటే నువ్వు ఇంకా వాక్యానికి లోబడతలేవు, పూర్తిగా దేవుడికి సమర్పించుకోవట్లేవు, పూర్తిగా తండ్రికి లోబడతలేవు, నువ్వు పూర్తిగా తండ్రికి నువ్వు లోబడతలేవు, పూర్తిగా దేవుడికి సమర్పించుకోవట్లేదు. కాబట్టే దేవుడు ఏం చేస్తాడంటే నీకు ఆ శోధనలను, ఆ శ్రమలను, నీకు అగ్ని వంటి పరీక్షలను అనుమతిస్తాడు. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, నా కుమారుడు ఆ ప్రభు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నేను గద్దించినప్పుడు విసుకకము. ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి ఇక్కడ పాయింట్, ఇక్కడ మెయిన్. తాను స్వీకరించాలంటే, ఆయన మనల్ని కుమారుడిగా మనల్ని స్వీకరించాలంటే ఖచ్చితంగా మనము శిక్షించబడాలి, ఖచ్చితంగా మనము దండించబడాలి. ఆమేన్, హల్లెలూయా. ఖచ్చితంగా మనం దండించబడాలి, మనం శిక్షించబడాలి, మనం ఖచ్చితంగా. బికాజ్ కారణం ఏంటంటే మనం ఆయన పిల్లలం కాబట్టి, ఆయన కుమార్తెలం కాబట్టి. అందుకే ఆయన మనల్ని దండిస్తాడు, శిక్షిస్తాడు. బైబిల్లో అలాంటి క్యారెక్టర్స్ ఎన్ని చూపించాలా మీకు? ఎన్నో క్యారెక్టర్స్ ఉన్నాయి బైబిల్లో, ఎన్నో పాత్రలు ఉన్నాయి. అలా ఆయన శిక్షించిన పాత్రలు, ఆయన సరిదిద్దిన పాత్రలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాంటి మనం ఎన్నో చూస్తున్నాం. ఇప్పుడు దావీదు బెత్షెబతో చేసిన పాపము, అలానే ఆమె భర్త ఉరియాను చంపించిన పాపం దావీదును వదిలిపెట్టిందా? వదిలిపెట్టలే. తన సొంత కుమారుడు అబ్షలోముని ఏం చేశాడు? దేవుడు వ్యతిరేకమౌనుడు చేశాడు. కరెక్టేనా? శిక్ష విధించాడా లేదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బ్రదర్ ఒక మాట అంటాడు, మరి నేను ఇప్పుడు అది చెప్తున్నానని మీరు దీని గురించి బాగా అభ్యంతరపడద్దు. అంటే మీకు అర్థమైతే ఓకే, కానీ అర్థం కాకపోతే కష్టము. బ్రదర్ ఏమంటాడంటే, రాబోయే తీర్పు ఏదైతే తీర్పు ఉందో, తీర్పు దినమన ధవల సంవత్సరం తీర్పు, వైట్ థ్రోన్ జడ్జ్మెంట్, ఆ తీర్పులో మనం నిలబడకూడదు అని చెప్పి దేవుడు ఆయన ఇప్పుడే తన పిల్లలు చేసే తప్పిదములకు శిక్ష విధిస్తున్నాడు. ఆయన ఇప్పుడే దండిస్తున్నాడు, ఆయన శిక్షిస్తున్నాడు. ఎందుకు? ఆ తీర్పును మనము నిలబడొద్దని. పౌలు గారు కూడా ప్రభురాత్రి భోజనంలో అదే చెప్తాడు. ఆయన లోకముతో పాటు మనం శిక్షించబడకుండా ఉన్నట్లు ఇప్పుడే ప్రభు మనల్ని శిక్షిస్తున్నాడు అంటాడు. అందుకే మీరు ప్రభురాత్రి భోజనంలో పాల్గొనేటప్పుడు తమను తాము పరీక్షించుకోవాలి అంటాడు ఆయన. లోకముతో పాటు మనము శిక్షించబడకుండాన్నట్లు. అందుకే ఇప్పుడు దుష్టులు ఉన్నారు, లోకస్తులు, దుష్టులు, పాపములు. వారు చేసే పాపాలు, వారు చేసే దుష్టకార్యాలు ఘోరమైన కార్యాలు. అయినా దేవుడు వాళ్ళని ఎందుకు శిక్షించాడు అనుకుంటున్నావు? వాళ్ళకు ఒక తీర్పు ఉన్నది, వాళ్ళకు ఒక ధవల సింహాసనపు తీర్పు ఉన్నది. ఆ తీర్పు రోజున దేవుడు వాళ్ళకి శిక్ష విధిస్తాడు. కానీ ఆ తీర్పులో మనం ఉండొద్దనే దేవుడు, తన కుమార్తెలు ఉండొద్దని ఆయన ఇక్కడే దండిస్తున్నాడు. ఆయన ఇప్పుడే ఆయన మనల్ని శిక్షిస్తున్నాడు, ఆయన మనల్ని సరిదిద్దుతున్నాడు. ఆయన ఈ రక్తమాంస శరీరంలోనికి మనల్ని తీసుకురావడానికి కారణం ఏంటంటే, అందులో ఒక కారణం, చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఒక కారణం ఏంటంటే ఆయన మనల్ని తన కుమారులుగా స్వీకరించాలంటే ముందు ఆయన మనల్ని దండించి శిక్షించాలి కూడా. ఆయన చాలామంది దేవుడు ప్రేమిస్తున్నాడు అని చెప్తారు తప్ప దేవుడు దండిస్తున్నాడు అని చెప్పడు. కానీ ఇక్కడ చెప్తాను పౌలు గారు, ఎందుకంటే ఎవరికి కూడా దేవుడు దండిస్తాడు, దేవుడు శిక్షిస్తాడు అనే మాట నచ్చదు. నువ్వు చేసిన తప్పిదానికి దేవుడు నిన్ను శిక్షించవచ్చు, కొన్నిటిని రక్తంలో కడగవచ్చు.
అయితే ఇక్కడ ఎట్లుంటుందంటే ఒప్పుకోవు చూడుకొని. కొంతమందికి అహంకారం ఉంటుంది. ఎంత చెప్పు నువ్వు అహంకారవి, తగ్గించుకో తగ్గించుకో తగ్గించుకో, నీకు కోపం ఎక్కువ, నీ కోపం ఎక్కువ, తగ్గించుకో తగ్గించుకో, అంత కోపపడద్దు, అంత తొందరపడద్దు, అంత అహంకారంగా ఉండొద్దు, అంత అంత దాని ఏమంటారంటే గర్వాంధుడుగా ఉండొద్దు, గర్వంతో అంధుడుగా అయిపోయినావంటే వినరు. ఒకవేళ అతను దేవుని కుమారుడు అనుకో, దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆ వ్యక్తిలోని అహంకారాన్ని బడికి తీయడానికి, ఆ వ్యక్తిలోని గర్వమును బడికి తీయడానికి, ఆ వ్యక్తిలోని కోపం బడికి తీయడానికి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? శిక్ష విధిస్తాడు, దండిస్తాడు ఆయన, శిక్ష విధిస్తాడు ఆయన, దండిస్తాడు. నిజమండి నేను చెప్పేది. అప్పుడు ఆ దండించినా కూడా వినలేదనుకో, మళ్ళీ ఇంకొంచెం ఎక్కువ కొడతాడు. మన పిల్లలను మనం ఎట్లయితే వాడు చేసే తప్పిదములను బట్టి కొడతామో, వాడు వినలేదనుకో మళ్ళీ ఇంకొంచెం ఎక్కువ కొడతాం. ఫస్ట్ టైం చేతో కొడతాం, వినలేదు, అప్పుడు బెల్ట్ తీస్తాం, అప్పుడు కట్టె తీస్తాం. ఎందుకు దండిస్తున్నాం? వాడిని మనం ప్రేమిస్తున్నాం, వాడిని మనము సరిచేయాలనుకుంటున్నాం. ప్రేమ సరిదిద్దుతుంది, ప్రేమ ఎప్పుడు కూడా సరిదిద్దుతుంది. మీకు ఏమైనా అర్థమైందా నేను చెప్పింది? ప్రేమ సరిదిద్దుతుంది, ప్రేమ ఆజాద్ చేయదు, ప్రేమ ఆ వ్యక్తిని గారాబం చేయదు. చాలామంది ప్రేమ పిల్లలను గారాబం చేస్తుంది. గారాబము చేస్తున్నావు అంటేనే వాడిని చెడగొడుతున్నావు అని అర్థం, ఆ అమ్మాయిని నువ్వు చెడగొడుతున్నావు అని అర్థం. అంతేకాదు నువ్వు సరి అయిన శిక్షకుడివి కాదు. నువ్వు ఒక తండ్రిగా, ఒక తల్లిగా నువ్వు సరైన శిక్షకుడి కావు. ఎందుకంటే ఆ పాపను, ఆ అమ్మాయిని, ఆ అబ్బాయిని నువ్వు దండించాల్సిన సమయంలో దండిస్తలేవు. నువ్వు తప్పు చేసే సమయంలో తప్పు చేయలేదు. నువ్వు సరే. మొన్న ఒక కేసు జరిగింది. 9th క్లాసు 10th క్లాసు చదువుతున్నాడు అబ్బాయి, ఇంటి పక్కనే ఉంటాడు, ఇంటి పక్కన ఇంకో అబ్బాయి ఉంటాడు, ఫ్రెండ్స్ వీళ్ళు. ఆ అబ్బాయికి బ్యాట్ ఉంది, కొత్త బ్యాట్, క్రికెట్ బ్యాట్. ఆ బ్యాట్ అడిగాడట 2-3 సార్లు, నాకు ఇవ్వవా అని. వాడు ఇవ్వలేదు, ఆ పిల్లోడు ఇవ్వలేదు. నేను ఎందుకు ఇస్తాను నీకని. ఒకరోజు ప్లాన్ చేస్తాడు ఈ అబ్బాయి. ప్లాన్ చేసి ఏం చేశాడు, రాసుకున్నాడు, బుక్లో రాసుకున్నాడు కూడా. నేను ఆ బ్యాట్ని దొంగతనం చేస్తా, అడ్డొచ్చిన వాళ్ళని చంపేస్తా పొడిచి. కత్తి పట్టుకుపోయాడు, వెళ్ళాడు, మెల్లగా బ్యాట్ని దొంగతనం చేశాడు. మొన్ననే జరిగింది ఇది. బ్యాట్ని దొంగతనం చేశాడు. ఆ తర్వాత నెమ్మదిగా 10వ తరగతి చదువుతున్నాడు అంతే. నెమ్మదిగా ఏం చేశాడంటే, బయటకు వస్తుండగా వాళ్ళ చెల్లి చూసింది. ఆ అబ్బాయి వాళ్ళ చెల్లి, ఆ బ్యాట్ ఉన్న అబ్బాయి వాళ్ళ చెల్లి. నేను డాడీకి చెప్తా, నేను మమ్మీకి చెప్తా, నేను మీ ఆంటీకి చెప్తాను అది అని అడుగుతుంటే కత్తితో 10 సార్లు 20 సార్లు పొడిచి చంపేశాడు. చంపేసి ఏమీ తెలవనట్టుగా వచ్చేసి, అర్థమైందా, ఏమీ తెలవనట్టుగా నటిస్తున్నాడు. పోలీసులకు పెద్ద తలనొప్పి అయిపోయింది. ఎవరు చంపారు ఈ అమ్మాయిని, ఎవరు వచ్చారు లోపలికి, ఎవరు చంపారు, ఏమైంది, అసలు ఏమి మిస్ కాలే. మళ్ళీ అక్కడ ఏదైనా బంగారం పోయిందంటే ఏదో దొంగలు పడి చంపచ్చు అనుకో, ఏం కాలే, మిస్ కాలే. వాళ్ళకి బ్యాట్ పైన ఎందుకు పోతుంది, చిన్నపిల్లని బ్యాట్ పైన ఎందుకు పోతుంది దృష్టి. ఎతికారు, చాలా కష్టమైపోయింది. చివరికి వాళ్ళ అమ్మ, ఎవరు ఈ చంపిన అమ్మ, ఫస్ట్ వీడు ఏదో తీసుకొచ్చిండట, నాకు గుర్తుకు లేదు, ఎవరిదో దొంగతనం చేసి తీసుకొచ్చిండట. ఇది ఎక్కడిదిరా నీకు అంటే, నీకెందుకు అని అన్నాడట. అని వాడు చెప్పలేదట. అప్పుడు వాళ్ళ అమ్మ ఊరుకున్నది. తర్వాత వీడు ప్రతిసారి అక్కడ పోలీసులు వచ్చినప్పుడల్లా వెళ్ళడం, భయంతో చూడడం, నేను ఎక్కడ బయటపడతానని మళ్ళీ రావడం. ఇది గమనించి వాళ్ళ అమ్మ, ఏంట్రా నువ్వేమన్నా చంపినావా అని అడిగిందట. అప్పుడు వాడన్నాడట, నన్ను నువ్వే పట్టించేటట్టున్నావు, నువ్వే నన్ను పోలీసు వాళ్ళకు అప్పచెప్పేటట్టున్నావు అని అన్నాడట. వాళ్ళ అమ్మకి ఇంకా డౌట్ వచ్చేసింది. వెంటనే పోలీసు వాళ్ళకి చెప్పేసింది ఆమె, ఎందుకంటే ఇట్లాంటి కొడుకు చాలా కష్టమని. వాడిని తీసుకొని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి వాళ్ళు చేయాల్సిన ఇంటరోగేషన్ వాళ్ళు చేసిన వాడు నిజం చెప్పేసిండు. వాళ్ళ అమ్మ ఏమని చెప్పిందంటే, వాడు ఇంటికి మొట్టమొదటిసారిగా దొంగతనం చేసి ఏదో తీసుకొచ్చాడు, వాడు సంథింగ్ నాకు గుర్తుకు లేదు, వాడు ఫోనో ఏదో సంథింగ్ తీసుకొచ్చాడు. ఇది ఎక్కడిది రా అని అడిగినప్పుడు వాడు చెప్పలేదు. వాడు నీకెందుకు అని అన్నాడు. అప్పుడే నేను కొట్టాల్సి ఉండే,
అప్పుడే నేను వాడిని కొట్టాల్సింది ఉండే. వాడిని నేను అప్పుడు కొట్టకుండా వదిలిపెట్టడం వలన ఈరోజు అమాయకురాలైన ఒక అమ్మాయిని వాడు చంపి హంతకుడయ్యాడని ఏడ్చింది ఆమె. పిల్లలను దండించాల్సిన సమయంలో నువ్వు దండించలేదనుకో, రేపు చిన్న నేరాలు చేసే, బాల్య నేరాలు చేసే వీళ్ళు రేపు ఇంకా పెద్ద పెద్ద నేరాలు చేయడం మొదలు పెడతారు. బాల్యమే చిన్నోళ్ళే, కానీ చాలా పెద్ద నేరాలు చేస్తారు. పెద్దవాళ్ళు కూడా చేసే దానికంటే భయంకరమైన నేరాలు వీళ్ళు చేస్తారు. అందుకే ప్రేమన దేవుని పిల్లలారా, ఎప్పుడైనా గుర్తుంచుకోనండి, పిల్లలను దండించడం, శిక్షించడం కరైన పద్ధతి. అయితే అక్కడ తప్పు ఉండాలి. మళ్ళీ తప్పు లేకుండా వాళ్ళ మీద కోపం, వీళ్ళ మీద కోపం పిల్లలపైన తీయకూడదు. భార్య భర్తల మధ్యలో వచ్చే సమస్య అదే. భర్తపై ఉన్న కోపం పిల్లలపైన చూపిస్తుంది భార్య, భార్యపై ఉన్న కోపం పిల్లలపైన చూపిస్తాడు భర్త, ఆఫీసులో ఉన్న కోపం పిల్లలపైన, ఆర్థిక ఇబ్బందులపైన కోపం పిల్లలపైన, ఎవరో బంధువులు ఏదో అంటారంటే పిల్లలపైన, సంథింగ్ ఏదో ఒక విధంగా వాళ్ళ కోపాన్ని పిల్లలపైన తీర్చుకుంటాడు. మళ్ళీ అది తప్పు. ఎందుకంటే ప్రభుదూత వాళ్ళకు ఉంటాడు. ఎవరు ఉంటారు వాళ్ళకు? ఎగ్జాక్ట్లీ పిల్లలకు ప్రభుదూత ఉంటాడు అక్కడ. వాళ్ళని ఎలా పడితే అలా కొట్టడానికి వీల్లేదు, ఎలా పడితే వాళ్ళను హ్యాండ్లింగ్ చేయడానికి వీల్లేదు. తప్పు ఉంటే నువ్వు దండించు, తప్పు ఉంటే నువ్వు శిక్షించు. ఎందుకంటే శిక్షించని తండ్రి ఎవడు? కుమారులను శిక్షించని తండ్రి ఎవడు? ఖచ్చితంగా శిక్షించాలి మనం. ఎందుకంటే చిన్న చిన్న పొరపాట్లు, చిన్న చిన్న తప్పిదాల దగ్గర నుండే బాల్య నేరం ప్రారంభమవుతుంది. బాల్య నేరాలు, బాల్యంలోనే నేరస్తులుగా మారిపోతారు వీళ్ళు. ముఖ్యంగా ఈరోజు సోషల్ మీడియా చాలా దారుణంగా ఉంది. సెల్ ఫోన్, సోషల్ మీడియా, అలానే దాన్ని ఏమంటారంటే అదేవిధంగా ఫ్రెండ్షిప్, స్కూల్లో ఫ్రెండ్షిప్, ఫ్రెండ్స్ మన వాళ్ళు చూడరు కావచ్చు సోషల్ మీడియాను, కానీ చూసేటోడు పక్కన ఫ్రెండ్ ఉంటాడుగా. సోషల్ మీడియాలో బాగా మునిగి తేలుతున్న ఫ్రెండ్స్ అయితే ఉంటారుగా. చాలాసార్లు పిల్లలు ఈరోజు ఏం తీసుకొస్తున్నారు? సెల్ ఫోన్ని డైరెక్ట్గా స్కూల్కి తీసుకెళ్ళిపోతున్నారు. తీసుకెళ్ళట్లేదా? చాలా స్కూల్స్ నిషేధించినాయి సెల్ ఫోన్ తీసుకురావద్దని, అయినా వీళ్ళు దొంగతనంగా తీసుకెళ్ళిపోతారు. దొంగతనంగా అక్కడ వాళ్ళు చూడకూడనివన్నీ చూస్తూ ఉంటారు, అక్కడ వాళ్ళు చేయకూడనివన్నీ చేస్తూ ఉంటారు అక్కడ సెల్ ఫోన్లో. అర్థమైందా? ఈరోజు పిల్లలను పెంచడం అంటే ఒక సవాలండి. నేటి కాలము తరములో ఉన్న పిల్లలను పెంచడం సవాలు. ఒకప్పుడు మేము పిల్లలుగా ఉన్నప్పుడు, మా తరములో మేము పిల్లలుగా ఉన్నప్పుడు కనీసం అమ్మా నాన్నలు మమ్మల్ని పట్టించుకొని కూడా పట్టించుకోలేము. మేము మనల్ని పట్టించుకున్నారా? అప్పుడు స్కూల్ పోతానావా లేదా, హోంవర్క్ చేస్తానా లేదా, ట్యూషన్ పెట్టించినా లేదా, ట్యూషన్ పోయినావా లేదా, సాయంత్రం రావుడితోటే రిపోర్ట్ ఏది, రిపోర్ట్ ఏది, యూనిట్ టెస్ట్లో రిపోర్ట్ ఏది, ఆ మార్కులు ఏవి, అంతే. కానీ ఈరోజు పిల్లలను మనము హ్యాండ్లింగ్ చేయడం చాలా కష్టం. ఈరోజు పిల్లలను హ్యాండ్లింగ్ చేయడం చాలా చాలా కష్టం. నిజం చెప్పాలంటే ఈరోజు నా తల్లిదండ్రులు బాగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలా వాళ్ళ పిల్లల కోసం. ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలా మీరు. కరెక్ట్ చెప్తున్నా నేను. మీరు ఉపవాసం ఉండి దేవుని దగ్గర అడగాల. ఎందుకంటే నీ కొడుకు చెడిపోవద్దంటే, నీ కూతురు చెడిపోవద్దంటే, ఇప్పుడున్న సమాజం, ఇప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడున్న స్కూల్స్, ఇప్పుడున్న వాతావరణాలు చాలా దారుణంగా ఉన్నాయి ఇప్పుడు. సరే నువ్వు సెల్ ఫోన్కి దూరం పెడతావు కావచ్చు, కానీ స్కూల్లో ఫ్రెండ్స్ తీసుకొచ్చే సెల్ ఫోన్లకు అలవాటు పడరా? ఫ్రెండ్స్ చూస్తే ఆ చెడ్డవన్నీ కూడా ఏదైతే వస్తాయో అవన్నీ వాళ్ళు చూడరా అక్కడ? అందుకే మనం ఏం చేయాలి? వాళ్ళను, బాలుడు నడవలసిన త్రోవను వానికి చిన్ననాటి నుండే నేర్పాల మనం. మొన్న మెసేజ్ చెప్పాను నేను, గుర్తుందా మీకు? ఏది మొన్న ఒక బర్త్డే మీటింగ్ చెప్పాను కదా, తల్లి గర్భములో ఉండగానే నువ్వు వాక్యాన్ని వినిపిస్తూ ఉండాలి. యోహాను ఎక్కడ పొందుకున్నాడు? బాప్తిస్మమిచ్చే యోహాను పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని ఎక్కడ పొందుకున్నాడు? ఆయన తల్లి గర్భంలోనే. ఎలా పొందుకున్నాడు? యేసు అనే మాట విన్నప్పుడు. వి మస్ట్, తల్లి గర్భంలో ఉండగానే మనం పిల్లలకు అలాంటి ట్రైనింగ్ ఇవ్వాలి, మనం అలాంటి శిక్షణ ఇవ్వాలి వాళ్ళకు మనం. బ్రదర్, కని వదిలిపెట్టడం కాదు సిస్టర్.
ఏదో నేను తల్లిగా నేను వాళ్ళకు పొద్దునే లేచి టిఫిన్ తయారు చేస్తున్నాను, వాళ్ళకి అన్నీ తయారు చేసి పెడుతున్నాను, వాళ్ళని తయారు చేసి స్కూల్ పంపిస్తున్నాను, టిఫిన్ బాక్స్ పెట్టి పంపిస్తున్నాను, ఇంకే వాళ్ళకు రావడంతో మళ్ళీ నేను ఏదో ఒకటి తయారు చేసి వాళ్ళకి పెడుతున్నాను, ట్యూషన్ పంపిస్తున్నాను, ఇంకే నా బాధ్యత అయిపోయింది. కాదు 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 కాదు, నువ్వు 5వ సువార్తవై ఉన్నావు. నువ్వు కూర్చోబెట్టి ప్రార్థన చేయించడం నీ బాధ్యత. ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళకు వాక్యం చదివించడం, ప్రార్థన చేయించడం, వర్తమానాలను వినిపించడం నీ బాధ్యత తల్లిగా. 5వ సువార్తవు నువ్వే. బయటికి వెళ్తాడు భర్త, పని చేయడానికి వెళ్తాడు, ఉద్యోగానికి వెళ్తాడు, ఏ రాత్రికి వస్తాడో తెలియదు, వాళ్ళకున్న ఉద్యోగాలను బట్టి ఏ సాయంత్రమో ఏ రాత్రో వస్తాడో తెలియదు. కానీ నీ బాధ్యత ఏంటిది? ఇంట్లో నువ్వు ఒక బోధకురాలివి. నువ్వు బ్రతబేరం అంటాడు, తల్లి ఒక ఉపదేశకురాలు. ఆమె ఎవరికి? తన పిల్లలకు. సంఘములో ఉపదేశం పనిచేయదు, సంఘములో కాదు, పిల్లలకు ఆమె ఉపదేశకురాలై ఉన్నది. తల్లి బోధకురాలై ఉన్నది. 5వ సువార్త అయి ఉన్నది ఆమె. ఏం చేయాలా? పిల్లలకు నేర్పించాలా. మనం రోజు ప్రార్థన ఎట్లా చేయాలో నేర్పాలా. మనం ఒక అరగంట సేపు ప్రార్థనలో కూర్చోబెట్టాలా మనం స్వయంగా. నీకు ఎంత గారాబం ఉంటేంది? ప్రార్థన నేర్పు. గారాబమే ప్రార్థనే. ప్రేమ దండిస్తుంది, ప్రేమ సరిదిద్దుతుంది, ప్రేమ శిక్షిస్తుంది, ప్రేమ గద్దిస్తుంది. గారాబం చేద్దాం నేను అంటలేను, కానీ శిక్షించాల్సింది శిక్షించు, గద్దించాల్సింది గద్దించు, సరిదిద్దాల్సింది సరిదిద్దు, పెంచాల్సిన పద్ధతిలో పెంచు. బైబిల్ చెప్తున్నాడు, బాలుడు 40 సంవత్సరం వానికి నేర్పము. చిన్ననాటి నుండే నేర్పాల మనం. అర్థమైందా? అలా నేర్పినప్పుడు ఆ పిల్లలు నేర్చుకుంటారు. వాళ్ళు ఒక శిక్షణలో వాళ్ళు నేర్చుకుంటారు. వాళ్ళు హల్లెలూయా. నువ్వు నేర్పలేదనుకో ఆ పిల్లలను, ఇంట్లో నువ్వు పట్టించుకోలేదనుకో, ఇంట్లో వాళ్ళకి ప్రార్థన నేర్పలేదనుకో, ఇక్కడ చర్చకు వచ్చిన తర్వాత ఎందుకు కూర్చుంటారు ప్రార్థనలా? ఇంట్లో నువ్వు అసలు ప్రార్థన నేర్పలేదు, బైబిల్ చదవడం నేర్పలేదు, వర్తమానాలు వింటున్నప్పుడు కూర్చొని వినే పద్ధతి నేర్పలేదు. వర్తమానాలు వింటున్నప్పుడు కూర్చొని వినే పద్ధతి ఇంట్లో నేర్పలేదు. అలాంటప్పుడు చర్చకొచ్చి వర్తమానం పాస్టర్ గారు చెప్తుంటే ఎక్కడ వింటాడు? ఆ పిల్లోడు ఎక్కడ వింటాడు? ఆ అమ్మాయి ఎక్కడ వింటుంది? ఆ అలవాటు ఇంట్లో లేనప్పుడు. ప్రాబ్లం ఇక్కడ ఏంటిదో తెలుసా? చర్చిది కాదు ప్రాబ్లం, ఇక్కడ పాస్టర్ది కాదు. ఇక్కడ ప్రాబ్లం ఎవరిది అంటే తల్లిదండ్రులు ఇంటి దగ్గర చేయకపోవడం, తల్లిదండ్రులు ఇంటి దగ్గర ఆ శిక్షణ ఇవ్వకపోవడం, వాళ్ళను దండించకపోవడం. రోజు వాళ్ళు బైబిల్ చదివేటాడు వాళ్ళకి అర్థం కాదండి అని అంటారు కొంతమంది. అర్థం అవుతుందా అర్థం కాదా అనేది నీకు అవసరం లేదు. వాక్యం చదవడం నేర్పంతే. నువ్వు వాక్యం చదవడం వాళ్ళకు ఒక అలవాటు చేయి. వాళ్ళకు బైబిల్ని చదవడం ఒక అలవాటు చేయి. ఇంత చిన్న వయసులో ప్రవక్త వర్తమానం అర్థమవుతుందా? వాళ్ళకి అర్థమవుతుందా అర్థం కాదు అవసరం లేదు ఇక్కడ. వాళ్ళకి అర్థమవుతుంది అర్థం కాదు ఇక్కడ. వాళ్ళకి అలవాటు కావాలా, వాక్యం వినడం అలవాటు కావాలా, వర్తమానం వినడం అలవాటు కావాలా. అర్థమయ్యేటట్టు చేసేది పరిశుద్ధాత్ముడు. పెద్దోళ్ళకే పరిశుద్ధాత్ముడే అర్థం చేయాలా, చిన్నపిల్లలకు పరిశుద్ధాత్మనే కదా అర్థం చేసేది. నీకెందుకు బాధ? వినిపించడం నీ బాధ్యత. నేను ఎప్పుడు అదే చెప్తుంటా. నేను బ్రదర్ బెనామీ యొక్క మెసేజ్ చదువుతానండి, కొన్ని పాయింట్స్ నాకు అర్థం కావు. అర్థం కానంత మాత్రాన నేను పాయింట్స్ చదవకుండా ఉంటానా? అర్థం కానంత మాత్రాన నేను దాన్ని వదిలిపెట్టేస్తానా? ఆ మెసేజ్ వదిలిపెట్టేస్తానా? లేదు లేదు లేదు. అర్థమయ్యేటట్టు చేసేది పరిశుద్ధాత్ముడు. ఒక సమయం వస్తుంది అర్థమయ్యేటట్టు చేస్తాడు ఆయన. ఆ పాయింట్ ఎందుకు ప్రాఫిట్ చెప్పాడు అప్పుడు అర్థమవుతుంది. అది పరిశుద్ధాత్మ దాన్ని బయలుపరుస్తాడు అక్కడ. అర్థమైందని అన్నది. పిల్లల గురించి శ్రద్ధ తీసుకోండి తండ్రులారా. వాళ్ళ చదువులు మనకు ముఖ్యం అవ్వచ్చు, మంచిదే. వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని నేను కూడా కోరుకుంటాను. ఈ కాంపిటేటివ్ ప్రపంచంలో, ఈ పోటీ తత్వంతో ఉన్న ప్రపంచంలో నీ పిల్లలు చక్కగా చదువుకొని ఎదిగి వాళ్ళు స్థిరపడాలని నేను కూడా ఆశిస్తున్నా. కానీ అంతకంటే ముఖ్యంగా వాళ్ళు పరలోకం వెళ్ళాలి. వాళ్ళు పరలోకానికి వెళ్ళడం మన లక్ష్యమై ఉన్నది. తల్లిదండ్రులుగా వాళ్ళకు జ్ఞానం వచ్చేదాకా వాక్యములో వాళ్ళను పెంచడం మన బాధ్యత, ప్రార్థన చేయించడం మన బాధ్యత.
ప్రార్థన ఎలా చేయాలో మనం నేర్పాలా వాళ్ళకు. వాక్యం ఎలా ధ్యానించాలో మనం నేర్పాలా వాళ్ళకు. అవసరమైతే శిక్షించాలి. బైబిల్ చదవనందుకు కొట్టాలి. హోంవర్క్ చేయబోతే కొడతావుగా. స్కూల్లో క్లాస్లో సరైన మార్కులు రాకపోతే కొడతావుగా. అలానే కొట్టాలి, నువ్వు దండించాలి, పిల్లలను దండించాలి. బైబిల్ చదువు, వర్తమానాలు ధ్యానించు, ప్రార్థన చేయి. ప్రార్థన చేయనందుకు కొట్టాల నువ్వు, దండించాల నువ్వు. ఆత్మ సంబంధమైన విషయాలు ఇవి వాళ్ళ నిత్యత్వం విషయాలు ఇవి. రేపు ఏమంటారో తెలుసా? డాడీ నువ్వు నన్ను సరిగా పెంచుంటే నేను ఇట్లుండేటోని కాదు కదా అంటారు. మమ్మీ నువ్వు సరిగా నన్ను పెంచుంటే దైవికంగా పెంచుంటే ఈరోజు నేను ఇలాంటి దౌర్భాగ్య స్థితిలో ఆత్మీయంగా ఇట్లా ఉండేటోని కాదు కదా, ఇట్లుండేదాన్ని కాదు కదా అంటారు వాళ్ళు. అంటారు. ఒకరోజు వాళ్ళకి రియలైజ్ అయినప్పుడు అంటారు వాళ్ళు. ఒకరోజు వాళ్ళకి అర్థమైనప్పుడు అంటారు. వాళ్ళ అవగాహన వచ్చినప్పుడు దాన్ని నిన్నే నిందిస్తారు. నిజంగానే నువ్వే కారణం. ఈరోజు బాల్య నేరాలకు కారణం ఎవరు? ప్రాఫిట్ అన్నాడు, బాల్య నేరాలకు కారణం ఎవరు? బాలురులు నేరస్తులుగా మారడానికి కారణం ఎవరు? తల్లిదండ్రులు కాదా? వాళ్ళకి సరైన పద్ధతి నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులది కాదా? నీ కొడుకు సూపర్ ఫాస్ట్, ఏం చేయాలా? దానికి బ్రేకులు ఎట్లా వేయాలనో తెలుసుకోవాలా నువ్వు. దేవుని అడగాల జ్ఞానాన్ని. ప్రభువా వీడు సూపర్ ఫాస్ట్గా ఉన్నాడు, వీడు ఇట్లుంటే చెడిపోతాడు ప్రభువా, వీడు నాశనం అయిపోతాడు ప్రభువా ఆత్మీయంగా. వద్దు ప్రభువా, నా జ్ఞానం ఇవి వీడిని ఎట్లా కంట్రోల్ చేయాలో, నా జ్ఞానం ఇవి వీడిని ఎట్లా పెంచాలో నేను. తల్లిదండ్రులు ప్రార్థన చేయాలా. నీ కూతురు సూపర్ ఫాస్ట్, చాలా ఫాస్ట్గా ఉంటుంది నీ కూతురు. ఫాస్ట్గా ఉంటే సంతోషపడకు, అస్సలు సంతోషపడకు. ఎందుకంటే ఫాస్ట్గా ఉంటే చాలా డేంజర్, అది చాలా భయంకరమైన కార్యాలు అవి. ఈ తరం వాళ్ళు చాలా ఫాస్ట్గా ఉంటారు. వాళ్ళని ఎట్లా పెంచాలో నువ్వు దేవుణ్ణి అడుగు, ప్రభువుని అడుగు. నువ్వు దేవుణ్ణి, ప్రభువా నాకు సహాయం చేయ, జ్ఞానం ఇవ్వు నాకు. తల్లిదండ్రులుగా మాకు జ్ఞానం ఇవ్వయ్యా. మా పిల్లలని నీ వాక్యానుసారంగా ఎట్లా పెంచాలో నీ పరిశుద్ధాత్మ ఉపదేశకుడిగా మాకు ఉండి సాయం చేయాలయ్యా. అది నువ్వు చేయాల్సిన పని. ఎందుకంటే నేటి తరం పిల్లలను పెంచడం అంటే అది ఒక సవాల్. అది నేటి తరం నేను అనేది. మా తరం అప్పుడు ఇలా లేదు. మమ్మల్ని ఏమి పట్టించుకునే వాళ్ళు కాదు. ఎందుకంటే మేము చెడిపోయే లోకంలో లేమప్పుడు. ఇంత బాల్య నేరాలు అప్పుడు లేవు. ఇంత బాల్య నేరాలు కరెక్టేనా కాదా? ఇప్పుడు 7th క్లాస్లోనే లవ్ స్టోరీలు. 7th క్లాస్ చదువుతున్నారు, లవ్ స్టోరీస్ అట. 6-7 తరగతిలోనే రేపులు చేస్తున్నారండి. అమ్మాయిలను రేపులు చేస్తున్నారు, క్లాస్మేట్స్ని. చాలామంది అమ్మాయిలు చెప్పుకోవట్లేదు తల్లిదండ్రులకు. చాలామంది అమ్మాయిలు చెప్పుకోవట్లేదు. పాపం చిన్న పిల్లలు వాళ్ళు. అప్పుడే వాళ్ళు మెచ్యూరిటీ అవుతారు. 13-14 ఇయర్స్ మెచ్యూరిటీ అవుతారు. ఏమీ తెలియదు వాళ్ళకు. కానీ సమాజం వాళ్ళకు బాయ్ ఫ్రెండ్స్ను కలిగి ఉండడం నేర్పించింది. సో బాయ్ ఫ్రెండ్స్తో ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు పాన్ మూవీస్ చూసి ఆ అమ్మాయిని ఎక్కడికో తీసుకెళ్ళి రేప్ చేసేస్తారు. ఆ అమ్మాయి ఎవరు చెప్పుకోలేదు, చిన్న పాప. ఏం జరుగుతుంది ఇప్పుడు? బాల్య నేరాలు అధికమైపోయినాయి ఇప్పుడు. ఎందుకు అవుతున్నాయి ఇవన్నీ? తల్లిదండ్రుల తప్పు. తల్లిదండ్రులు పెంచాల్సిన పద్ధతులు పెంచలేరు. వాళ్ళకు నేర్పించాల్సిన మార్గాన్ని నేర్పిస్తలేరు వాళ్ళు. తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు. వాళ్ళ ప్రవర్తన ఎట్లుందో పట్టించుకోవాలి మనం. వాళ్ళ మాటలు ఎట్లున్నాయి, వాళ్ళ ప్రవర్తన ఎట్లున్నాయి. నువ్వు వాళ్ళతో ఫ్రెండ్షిప్గా ఉండాలి, ఫ్రెండ్షిప్ లాగా ఉండాలి, ఫాదర్ లాగా ఉండాలి. అదే సమయంలో గైడర్ లాగా ఉండాలి, గైడ్ చేసేవాడిగా. అన్ని రకాలుగా వాళ్ళతో నువ్వు ఉండాలి. ఉంటూ వాళ్ళని సరైన మార్గంలో పెంచాలి వాళ్ళను. వాళ్ళకి పెద్దగా చదువులు రాకపోయినా పర్వాలే, వాళ్ళు పెద్ద ఉద్యోగాలు చేయాల్సిన పర్వాలేదు, ఎక్కడికో విదేశాలకు వెళ్ళి సెటిల్ కావాల్సిన అవసరం లేదు. పరలోకానికి వెళ్ళే జీవితం ఉంటే చాలు వాళ్ళకు. కొత్త జన్మ పొందుకునే జీవితం ఉంటే చాలు వాళ్ళు. నేను చెప్పేది మీకు ఏమైనా అర్థమవుతుందా? హైదరాబాద్కి పోయి పెద్ద జాబులు చేసి నెలకు పైసలు పంపిస్తే అమ్మయ్య నా అప్పులను తీరిపోయినాయి అనుకుంటారు. మరి వాడి ఆత్మ ఎడిపోతుంది ఒకవేళ హైదరాబాద్లో యాక్సిడెంట్లో చచ్చిపోతే.
రోజు జరిగే యాక్సిడెంట్లో ఎంతోమంది చచ్చిపోతున్నారు యవనస్తులు. నీ కొడుకు చచ్చిపోతే పరిస్థితి ఏంది? నీ కూతురు చచ్చిపోతే పరిస్థితి ఏంది? వాళ్ళ ఆత్మ ఎటుపోతుంది, వాళ్ళ ఆత్మ ఎటుపోతుంది, ఆ అమ్మాయి ఆత్మ ఎటుపోతుంది. ఈరోజు తల్లిదండ్రులు ఏం చూస్తున్నారంటే పిల్లలు సంపాదించాలి. చూడండి, తప్పులేదు, సంపాదించాల పిల్లలు, మంచిదే, వాళ్ళ కోసం ఖర్చు పెట్టారు మీరు, మంచిదే. కానీ ఆత్మీయంగా ఎలా ఉన్నారో అది చాలా ముఖ్యమై ఉన్నది. అది ఆత్మీయంగా స్పిరిచువల్గా వాళ్ళు ఎట్లున్నారు. బ్రదర్, మా అమ్మాయి మంచిది బ్రదర్. మంచితనంతో ఎవడు పరలోకం పోడుగా? మంచితనంతో ఎవడైనా పరలోకం పోతారంటే హిందువులలో ఎంతోమంది మంచోళ్ళు ఉన్నారు. మా అబ్బాయి చాలా మంచోడు బ్రదర్, మా అబ్బాయికి ఏ దురలవాట్లు లేవు, సిగరెట్ అలవాటు లేదు, గుట్కాలు అలవాటు లేదు, లేకపోతే పానపరాగ అలవాటు లేదు, లేకపోతే త్రాగుడు, మత్తు పదార్థాలు తాగుడు, అదే మత్తు పానీయాలు, ఆల్కహాల్ అలవాటు లేదు, కళ్ళు కూడా తాగడు బ్రదర్. అయితే మంచితనంతో పరలోకం పోతాడా? మంచితనంతో ఒకడు పరలోకం పోతాడా? కొత్త జన్మతోనే పరలోకం పోతారు. యేసుప్రభు చెప్పిన ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యములోనికి ప్రవేశించలేని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఇక్కడ మంచితనంతో ఎవడు పరలోకం పోడు కదా. చాలామంది తల్లిదండ్రులు నాతో ఏం చెప్పుకుంటారో తెలుసా? నా కూతురు చాలా మంచిది బ్రదర్, నా కొడుకు చాలా మంచిది బ్రదర్, నాకో నవ్వొస్తా అంటుంది. మంచితనం కాదు కదా, మంచితనం ఓకే, కానీ మంచితనం కాదు కదా పరలోకం తీసుకెళ్ళేది. కొత్త జన్మ, తిరిగి జన్మించబడుట. ఈ తిరిగి జన్మించబడుట, కొత్త జన్మ జరిగిన వాళ్ళే పరలోకం వెళ్తారు. అది యేసుప్రభు చెప్పిండు. అది నువ్వు నేర్పినవా నీ పిల్లలకు? బ్రతమానం అంటాడు, చిన్ననాటి నుండి నువ్వు వాళ్ళకి నడవలసిన త్రోను వాళ్ళకి నేర్పినప్పుడు ఒకటి మాత్రం జరుగుతుంది. వాళ్ళు పెద్దగా అయిన తర్వాత నువ్వు నేర్పిన మార్గం వలన వాళ్ళు కొత్త జన్మ పొందుకోవచ్చు. నువ్వు పెంచిన పద్ధతి ద్వారా, నువ్వు నేర్పిన మార్గం వలన, నువ్వు పెంచిన పద్ధతి వలన వాళ్ళు కొత్త జన్మ పొందుకునే అవకాశం ఎక్కువ ఉన్నది. చెప్పిండు ఆ ప్రాఫెట్. ఎస్, చెప్పాడు మెసేజ్లో. ఆ మాట వాళ్ళు కొత్త జన్మ పొందుకునే అవకాశం ఎక్కడుంది? ఎందుకంటే చిన్నప్పటి నుండి వాళ్ళు మంచి పద్ధతిలో పెంచబడిన, మనం వాక్యానుసారంగా వాళ్ళని పెంచినా, బాగా వినండి, వాళ్ళు పరలోకం అయితే పోరు. ఎందుకంటే వాళ్ళు కొత్త జన్మ పొందుకోవాల్సిందే. ఎంత మంచిగా ఉన్నా పరలోకం అయితే పోరు. కానీ వాళ్ళకి ఏదైతే మార్గం మనం వాక్యానుసారంగా నేర్పించినామో, చిన్ననాటి నుండి మనము ఏ బోధన అయితే వాళ్ళకి నేర్పించినామో, ఆ బోధ వాళ్ళు పెద్దగా అయిన తర్వాత అది వాళ్ళ కొత్త జన్మ పొందుకోవడానికి వాళ్ళకు ఉపయోగపడుతుంది అన్నాడు ఆయన. నీకు అర్థమైందా అని చెప్పింది? అందుకే ప్రేమైన దేవుని పిల్లలారా, మన పిల్లలను మనం శిక్షించాలి. దేవుడు మనల్ని పిల్లలుగా చూస్తున్నాడు. దేవుడు మనల్ని పిల్లలుగా చూస్తున్నాడు. ఆయన అందుకే మనల్ని శిక్షిస్తాడు, ఆయన దండిస్తాడు. ఆయన మనం కొన్ని ఉంటే మన లోపట అస్సలు వదిలిపెట్టవు అవి. ఇక్కడ ఒక్క పాయింట్ చెప్పి ముగిస్తాను నేను, ఎందుకంటే దీన్ని నేను కంటిన్యూ చేస్తాను. కొన్ని ఉంటే మన లోపట అవి అస్సలు వదిలిపెట్టవు. దేవుడు దాన్ని ఎలా తీస్తాడంటే దండించుడు ద్వారా, శిక్షించుడు ద్వారా. ఎస్, వాటి ద్వారా దేవుడు నీలో ఉన్నవి తీసేస్తాడు ఆయన. అప్పుడు నువ్వు దేవునికి లోబడతావు. ఆ దండనలో, ప్రభువా నేను తప్పు చేస్తున్నాను, ఖచ్చితంగా నాకు అర్థమైంది, నన్ను క్షమించు ప్రభువా. ఇన్ని రోజులు నేను ఎంత వాక్యం చెప్పినా వినలేదు ప్రభువా, ఎంత వర్తమానం చెప్పినా వినలేదు ప్రభువా, ప్రాఫిట్ చెప్పినా వినలేదు, బైబిల్ చెప్పినా వినలేదు, పాస్టర్ గారు చెప్పినా వినలేదు, వాళ్ళు ఏది చెప్పినా వినలేదు, కానీ ఇప్పుడు నేను లోబడతాను ప్రభువా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే ఇక్కడ పౌలు గారు అంటాడు, ఆయన ఏమంటాడంటే, కుమారులైన వాళ్ళందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. ఎవరు? దేవుడు ఇచ్చే శిక్షలో. దేవుడు అందరినీ శిక్షించడు, తన కుమారులను మాత్రమే శిక్షిస్తాడు. వీళ్ళెవరు? జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పరచబడిన వాళ్ళు, వీళ్ళు ఎన్నుకోబడిన వాళ్ళు, వీళ్ళు దేవుని కుమారులు. కరెక్టేనా? కుమారులైన వాళ్ళందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడలా దుర్బీజులే కానీ కుమారులు కాదు. శిక్ష రావట్లేదు, దండన రావట్లేదు నీకు, కానీ నువ్వు ఇంకా అభివృద్ధి పొందుతావు. నువ్వు చేసే పనులు, నువ్వు చేసే క్రియలు, అది వాక్యానికి విరోధంగా ఉన్నా,
నీకు దేవుడు శిక్ష విధిస్తలేడు, దేవుడు నీకు దండన చేయట్లేదు. పట్టుకున్నారా నేను చెప్పేది? కానీ నువ్వు చేసేది ఇంకా ఫలించబడతాను, అభివృద్ధి పొందుతానో నువ్వు అంటే దాని అర్థమేంటో తెలుసా? దాని అర్థమేంటో తెలుసా? నువ్వు దుర్బీజువి. నువ్వు ఏంటిది? నువ్వు దుర్బీజువి. నువ్వు దేవుని బీజం కాదు. నువ్వు యోహాన్లో ఉంటుంది, యోహాను పత్రికలో, దేవుని బీజము కలిగిన వాడు పాపము చేయడు, చేయజాలడు. దేవుని బీజం కలిగిన వాడు ఒకవేళ పాపం చేస్తే ఏంటిది పరిస్థితి? అలా పాపం చేస్తే ఏంటిది? దేవుడు శిక్ష విధిస్తాడు, దేవుడు దండన చేస్తాడు. ఒప్పుకోకపోతే, ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒప్పుకోకపోతే. కొన్ని ఉంటాయి, గీత దాటకూడదు. మనం గీత దాటామా ఇక శిక్ష తప్ప వేరే అవకాశం లేదు. ఇక అర్థమైందని అన్నది? శిక్ష తప్ప వేరే అవకాశము లేదు. ఇక గీత దాటకూడదు మనం. కానీ ఆ గీత దాటామా దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు, దేవుడు ఖచ్చితంగా దండిస్తాడు. చాలాసార్లు వాక్యానికి లోబడకుండా ఏదైనా తీసుకోండి, ఉదాహరణలు ఇక మీ జీవితంలో, అది మీకు తెలుసు, అది నీకు దేవుడికి మధ్యలో ఉన్నది. అవి నువ్వు లోబడతలేవని నీకు తెలుసు ఆ విషయం. ఆ లోబడని విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని దేవుడు నీలో నుండి ఎలా తీసేస్తాడంటే శిక్ష ద్వారా, దండన ద్వారా. శిక్ష ద్వారా, దండన ద్వారా దేవుడు తీసేస్తాడు. అది నిజం. అది ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే చాలా మందికి శిక్ష రావడం మంచిది, మేలు కొరికే వస్తున్నాయి. అది దేవుని ప్రేమించే వారికి సమస్తము సమకూడి మేలు కొరికే జరుగుతుంది. సమస్తము సమకూడి మేలు కొరికే జరుగుతున్నాయి. నీకు వచ్చిన శిక్ష కూడా నీ మేలు కొరికే, నీకు వచ్చిన దండన కూడా నీ మేలు కొరికే. ఎందుకంటే దేవుడు నిన్ను తన కుమారుడిగా స్వీకరించాలంటే ఖచ్చితంగా నిన్ను సరిచేయాల్సిన పని ఆయనకున్నది. ఆయనకు ఆ బాధ్యత ఉన్నది, నిన్ను సరిచేయడం, నిన్ను సరిదిద్దడం ఆయన బాధ్యత, నిన్ను గద్దించి శిక్షించడం ఆయన బాధ్యత, నిన్ను దండించడం ఆయన బాధ్యత, నీలోనుడు అవి తీసేయడం ఆయన బాధ్యత. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండించును. శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండిస్తాడు ఆయన. అందుకే మనకు వచ్చే శిక్షలు, మనకు వచ్చే దండనలు ఏవైతే ఉంటాయో అవి మన మేలు కొరికే, మనల్ని సరిదిద్దడానికే. అయ్యో నాకెందుకు ప్రభువా ఇంత దుఃఖాన్ని ఇచ్చావు, నాకెందుకు ప్రభువా ఇంత బాధనిచ్చావు, నాకెందుకు ప్రభువా ఇంత సమస్యని ఇచ్చావు అని నువ్వు అడగకు, అని నువ్వు అనకు, అని మాట్లాడకల, అలా ప్రార్థన చేయకు. ఒకటా, నువ్వు ప్రభువా నేను నీ కుమారుణ్ణి, నేను నీ కుమార్తెను, నీకు శిక్షించే అధికారం ఉన్నది ప్రభువా, నా పైన సర్వాధికారం నీకున్నది, నా పైన సంపూర్ణ అధికారం నీకున్నది. నువ్వు నన్ను దండించు, శిక్షించు. నేను అన్ని విషయాలలో నీకు లోబడాలనుకుంటున్నా. ఇంకా లోబడనివి ఏమున్నాయో అవన్నీ కూడా ప్రభు నాలోని తీసేయి ప్రభువా. అహంకారం ఉంటుంది, పొగరు ఉంటుంది, పొగరు, అహంకారం, గర్వం. దేవుడు ఎట్లా తీసేస్తాడు? శిక్ష. దేవుడు నిన్ను శిక్షిస్తాడు. నా జీవితంలో జరిగిన అనుభవాలు కూడా చెప్తాను ఇందులో. నాకు అలానే తీసేశాడు చాలా విషయాలు. దేవుడు నాకు కూడా అలాంటివే చేశాడు. ఆయన శిక్షించాడు, ఆయన నన్ను దండించాడు, ఆయన నన్ను. అర్థమైందా నేను చెప్పింది? శిక్షించాడు, దండించాడు ఆయన. హీ చేస్టెడ్ మీ. దేవుడు శిక్ష ఇచ్చాడు నాకు ఎన్నోసార్లు. ఎందుకు? నాలో ఉన్నది ఆయనకి ఇష్టం లేనివి ఏవైతే ఉన్నాయో, వాక్యానికి విరోధమైనవి, వాక్యానికి వ్యతిరేకమైనవి నాలో ఏవైతే ఉన్నాయో వాటిని తీసేయడానికి. అవి నన్ను నిజంగానే ఆయన అనుకున్నట్లుగా మలిచినాయి. అవి నిజంగానే ఆయన అనుకున్నట్లుగా మలిచినాయి. మీకు ఇక్కడ ఒక పాయింట్ చెప్తానండి. పౌలు గారు ఏమన్నాడో తెలుసా? దేవుడు నా శరీరంలో ముళ్ళును పెట్టాడు. ఎందుకంటే నాకు కలుగుతున్న ప్రత్యక్షతలు, నాకు కలుగుతున్న ఆత్మ సంబంధమైన కార్యాలు వలన నేను హెచ్చిపోకుండాన్నట్లు, నేను గర్వపడకుండాన్నట్లు, ఆ మాట ఉన్నది బైబిల్లో.
నేను హెచ్చిపోకుండా దేవుడు నా శరీరంలో ఒక ముళ్ళు పెట్టాడు అన్నాడు. బ్రదర్ బ్రానమ్ చెప్తాడు, ఆ ముళ్ళు ఏంటంటే ఆయనకు చిన్న అక్షరాలు కనపడవు. ఆయనకు ఎప్పుడైతే అగ్నిస్తంభాన్ని ఆయన నేరుగా ముఖాముఖిగా చూశాడో ఆయన కళ్ళు అప్పుడు ఆయన పోగొట్టుకున్నాడు. తెలుసుగా మీకు, అగ్నిస్తంభాన్ని చూస్తున్నందుకు, ఆ వెలుగును చూస్తున్నందుకు ఆయన కళ్ళు పోయినాయి. కానీ అననీయ అనేవాడు వచ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ కళ్ళ పొరలు రాలిపోయి అతను తెరవబడ్డాయి. అప్పటి నుండి ఆయనకు చిన్న అక్షరాలు కనబడవు. అందుకే ఆయన మెసేజ్లు ఏమంటాడు, అందుకే ఆయన రాసిన పత్రికలు ఏమంటాడంటే, పౌలునైనా నేనే మీకు ఈ పత్రికను రాస్తున్నాను నాకు గుర్తు ఏంటిదంటే నేను పెద్ద పెద్ద అక్షరాలతో రాస్తున్నాను అంటాడు. అక్కడ అవన్నీ లేఖనాల్లోనే ఉన్నాయి. పెద్ద పెద్ద అక్షరాలతో నేను రాస్తున్నాను, ఇదే నేను పౌలునైనా నేను మీకు రాస్తున్నాను అన్నకు గుర్తు. ఎందుకు ఆయనకు చిన్న అక్షరాలు కనబడవు. దానికోసం ఆయన ప్రార్థన చేశాడు ఆయన దేవుని దగ్గర. ఎందుకంటే అనేకులు అన్నారు ఆయన పలికితే సూర్యుడు కనబడకుండా అంటే గుడ్డివాడైపోయారు. పౌలు గారు పలికితే గుడ్డివాళ్ళు అయిపోయారు. పౌలు గారు ప్రార్థన చేస్తే గుడ్డి వాళ్ళకు కళ్ళు వచ్చినాయి. అలాంటిది ఈయన కళ్ళు దేవుడు ఇవ్వడా? ఈయనకు కళ్ళు దేవుడు ఇవ్వడా? ఆ దేవుడు అది స్వస్థపరిచాడా? ఈయనకు చిన్న చిన్న అక్షరాలు కనబడతలేవు కదా, ఈయనకు దేవుడు స్వస్థపరిచాడా అన్నప్పుడు పౌలు గారు ప్రార్థన చేశాడట. అది కూడా ఆయనే చెప్పాడు. నాకున్న ఈ మూలను బట్టి నేను దేవుని ప్రార్థించినప్పుడు ప్రభు ఏమన్నాడు, నా కృప నీకు చాలును. ప్రభు ఏమన్నాడు చెప్పండి, నా కృప నీకు చాలు. ఆ మాట ప్రభు చెప్పాడని ఆయనే చెప్పాడు. చెప్పి ఏమంటాడంటే, నేను హెచ్చిపోకుండా ఉండు నిమిత్తము దేవుడు నా శరీరములో దీనిని ముళ్ళుగా పెట్టాడు. ఆయన తన కుమారుని శిక్షిస్తాడా? శిక్షించాడా? ఆయన తన కుమారుడైన ఆ పౌలు గారిని శిక్షించాడా లేదా? ఇప్పుడు ఆయన తన కుమారుడండి, దండించాడా లేదా? ఆయన శరీరంలో ముళ్ళు పెట్టాడా లేదా? వినబడితే లేదు నాకు. కొన్నిసార్లు దేవుడు మన శరీరాల్లో కూడా ముళ్ళు పెడతాడు ఆయన. ఎందుకంటే మనం హెచ్చిపోకుండా, మనం బాగా ఎగరకుండా, గర్వముతో ఎగరకుండా, ఉబ్బిపోకుండా, గర్వాంధులు కాకుండా దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడంటే మన శరీరంలో ముళ్ళు పెడతాడు. ఆయన పెడతాడు. ఆ ముళ్ళు పెట్టింది ఎందుకు అంటే అది మన మంచికే. సోదరుడు ఆ ముళ్ళు నీకు పెట్టాడంటే అది నీ మంచికే. సోదరి ఆ ముళ్ళు దేవుడు నీకు పెట్టాడంటే అది నీ మంచికే. పౌలు గారికి ముళ్ళు అది శరీరంలో, నీకు అదే కావాలని ఏం లేదు. ఇంకేదైనా కావచ్చు, సంథింగ్ ఇంకేదైనా కావచ్చు, మనలో ఎవరికైనా సరే ఏదైనా కావచ్చు. ఎందుకంటే మనం హెచ్చిపోకుండా ఉండడానికి, మనల్ని మనం హెచ్చించుకోకుండా ఉండడానికి, గర్వపడకుండా ఉండడానికి ఆ ముళ్ళు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా తగ్గించుకోగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. అర్థమైందని చెప్పింది. సో దట్స్ ద రీజన్. ఆ కారణాన్ని బట్టే దేవుడు మనల్ని రక్తమాంస శరీరంలోకి తీసుకొచ్చాడు. ఇది ఒక కోణం మాత్రమే నేను చెప్పింది. రక్తమాంస శరీరంలోకి తీసుకురావడంలో ఇది ఒక కోణం, ఒక పాయింట్ అంతే. చాలా పాయింట్స్ ఉన్నాయి దాని మీద. ఆయన రక్తమాంస శరీరంలోకి తీసుకురావడానికి మనం థియోఫనీ దాటుకొని ఎందుకు ఆయన రక్తమాంస శరీరంలోకి తీసుకొచ్చాడు? ఆయన థియోఫనీని మనం దాటుకొని ఎందుకు వచ్చినాం? మన థియోఫనీ దాటుకొని అక్షయ శరీరం దాటుకొని క్షేమైన శరీరంలోని కంటే ఆయన తన కుమారుడిగా మనల్ని స్వీకరించాలి. ఆయన తన కుమారుడిగా మనల్ని స్వీకరించాలంటే మనం శోధించబడాలి, మనం పరీక్షించబడాలి. నశించిపోవుచున్న సువర్ణం బంగారమే అగ్ని చేత పరీక్షించబడితే మీ విశ్వాసము శోధనల చేత పరీక్షించబడుతుందని బైబిల్ చెప్తున్నది. పౌలు గారు చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం పరీక్షించబడి, మన విశ్వాసం పరీక్షించబడి మనం దేవుని కుమారులమని అంగీకరించబడాలి. అందుకు దేవుడు ఆ పరీక్షలో మనల్ని కొన్నిసార్లు శిక్షిస్తాడు, దండిస్తాడు. తన కుమారులుగా కుమార్తెలుగా మనల్ని మలుస్తాడు. ఆమేన్. కొన్నిసార్లు దేవుడు మనలో ముళ్ళు కూడా పెడతాడు, మనం హెచ్చిపోకుండా ఉండడానికి. మనకున్న ఆత్మీయ దీవెనలు, భౌతిక దీవెనలు, ఆత్మీయ దీవెనలు అవన్నీ మనం కలుగున్నప్పుడు హెచ్చిపోకుండా ఉండడానికి, గర్వపడకుండా ఉండడానికి, మనల్ని మనం హెచ్చించుకోకుండా ఉండడానికి దేవుడు ముళ్ళు కూడా పెడతాడు ఆయన.
ఎవ్రీథింగ్ మన శరీరంలో పెడతాడు ఆయన. ఏదో లోపం, ఏదో సమస్య శరీరంలో పెడతాడు. ఎందుకంటే ప్రతిసారి నువ్వు దేవుని పైన ఆధారపడాలని, ప్రతిసారి నువ్వు దేవుని వైపు చూడాలని, హెచ్చించుకోకుండా ఉండాలని, ఆ శరీరంలో నా లోపం వలన నువ్వు హెచ్చించుకోకుండా ఉండడానికి. మీకు ఏమైనా అర్థమైందా అని అన్నది? అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. దట్స్ ట్రూ. అందుకే ఈ సబ్జెక్ట్ని మనం దేవుని చిత్తమైతే కంటిన్యూ చేసుకుందాం. ఈ సబ్జెక్ట్ ఎక్కడి దాకా వెళ్తుంది అంటే 1000 పరిపాలన తర్వాత క్రొత్త భూమి క్రొత్త ఆకాశం దాకా వెళ్తుంది. మనం అక్కడి దాకా వెళ్తాం మనం. అర్థమైందా? కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, ప్రభు తను ప్రేమించు వారిని తను స్వీకరించే ముందు వాళ్ళని ఏం చేస్తాడు? ఆయన గద్దించి శిక్షిస్తాడు. ఆయన శిక్షిస్తాడు, గద్దిస్తాడు, సరిదిద్దుతాడు. వాళ్ళు పరీక్షించబడతారు. వాళ్ళు అనేక శోధనల చేత పరీక్షించబడతారు. అందులో వాళ్ళు దేవుని పిల్లలను రుజువు చేయబడి, దేవుని కుమారులుగా వాళ్ళు రూపు చెంది, వాళ్ళు రూపంలోనికి వచ్చి దేవుడు స్వీకరిస్తాడు. ఇప్పుడు అదే మనకు జరుగుతూ ఉంది. బ్రదర్ మెసేజ్లు అంటాడు, ఒకప్పుడు దేవదూతలకు ఇదే భూమి పైన పరీక్షా స్థలంగా ఉండే వాళ్ళ విశ్వాసానికి. ఇప్పుడు మానవుడికి ఇది పరీక్షా స్థలం. ఇది దేవుని కుమారులకు కుమార్తెలకు ఇది పరీక్షా స్థలం. ఇది నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు అంటే పరీక్షా స్థలంలో ఉన్నావు. ఆయన నిన్ను కుమారుడిగా కుమార్తెగా నిన్ను స్వీకరించాలి. మళ్ళీ స్వీకారం అంటే పుత్ర స్వీకారం. మళ్ళీ స్వీకారం అంటే అదిగో అధికారపూర్వకంగా తను నిన్ను కుమారుడిగా కుమార్తెగా స్వీకరించి తన కుటుంబంలో తన యొక్క మర్మయుక్తమైన శరీరంలో నీ స్థానంలో నిన్ను పెట్టి అభిషేకించడం. అది జరగాలంటే ముందేం జరగాల? నీకు పరీక్షలు రావాలా, నీకు దండన రావాలా, నీకు శిక్షణ రావాలా. ఆయన శిక్షిస్తాడు, గద్దిస్తాడు, దండిస్తాడు. లెట్స్ ప్రే, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, కృపామయుడైన తండ్రి, నీకు వందనాలు. అవును ప్రభువా, ఈ రోజున మేము నీ పిల్లలం, అందులో సందేహం లేదు, అందులో ఏ అనుమానము లేదు, అందులో ఏ అవిశ్వాసము లేదు. నువ్వు జగత్ పునాది వేయబడక మునిపే, లోక పునాదులు వేయబడక మునిపే నువ్వు మమ్మల్ని ఏర్పరచుకున్నావు, నువ్వు మమ్మల్ని ఎన్నుకున్నావు. నమ్ముతున్నాం మేము అది. అలానని బైబిల్ చెప్తుంది, వాక్యం చెప్తుంది, అది మాకు ఆత్మ ద్వారా బయలుపాటు కూడా వచ్చింది. అందుకు రుజువుగా ఈరోజు మమ్మల్ని ఎన్నో విషయాలలో రుజువు చేయడానికి నీ కుమారులు కుమార్తెలుగా ప్రభువా మమ్మల్ని రుజువు చేయడానికి ఎన్నో విషయాలలో శోధనలు అనుమతిస్తున్నావు, శ్రమలను అనుమతిస్తున్నావు, అవమానాలను అనుమతిస్తున్నావు, నిందలను అనుమతిస్తున్నావు. ఇవన్నీ మమ్మల్ని రుజువు చేయడానికే నీ కుమారులు కుమార్తెలుగా మేము ఉన్నామని. అందులో నువ్వు మాకు శిక్షణ వేస్తావు, కొన్నిసార్లు అందులో నువ్వు మాకు దండన వేస్తావు, మమ్మల్ని దండిస్తావు, శిక్షిస్తావు. ఎందుకంటే నువ్వు మా ఆత్మలకు తండ్రివి కాబట్టి, మా ఆత్మలకు నువ్వు తండ్రివి ప్రభువా. నువ్వు మమ్మల్ని శిక్షించే అధికారం నీకుంది, దండించే అధికారం నీకుంది. నీ వాక్యంగా మేము మారడానికి, మేము నీ కుమారులము కుమార్తెలమని నువ్వు మమ్మల్ని స్వీకరించడానికి, స్వీకరించే ముందు ఈ దండన, ఈ శిక్షణ ఇవన్నీ మాకు రావాలి ప్రభువా. మమ్మల్ని పూర్తిగా నీ వారిగా చేసుకోవాలి ప్రభువా. నీ రూపంలోనికి, నీ పోలికలోనికి మమ్మల్ని మలిచాలి ప్రభువా. నీ రూపంలోనికి, నీ పోలికలోనికి నువ్వు మమ్మల్ని మలిచాలి. అయ్యా సహాయం చేయి, కృప చూపించు మా పైన, దయ చూపించు మా పైన, మమ్మల్ని బలపరచు తండ్రి. మాకు సహాయం చేయి దేవా. పూర్తిగా మేము నీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. నువ్వు నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. శిక్షించని కుమారుడు ఎవరు? మీకు శిక్ష వస్తున్నది అంటే మీరు దేవుని కుమారులై ఉన్నారు. దేవుని కుమారులే శిక్షించబడతారు. దుర్బీజులు కాదు, సర్పసంతానం కాదు, దేవుని బీజమే శిక్షించబడుతుంది. దేవుని చేత దేవుని బీజము ఇప్పుడు శిక్షించబడుతున్నది. దేవా, ఇప్పుడు మాకు అదే జరుగుతున్నదయ్యా. మేము దుర్బీజలం కాదని మాకు అర్థమవుతుందయ్యా. దీనివలన మేము దుర్బీజలం కాదని అర్థమవుతున్నది. మేము ఇంకా అన్ని విషయాలలో నీకు లోబడాలి. ఆత్మలకు తండ్రివేన నీవు ప్రతి విషయంలో నీకు లోబడాలనే మాకు శిక్షణ వేస్తూ ఉంటావు, మాకు శిక్ష వేస్తూ ఉంటావు, మాకు దండన వేస్తూ ఉంటావు, దండన తీసుకొస్తూ ఉంటావు, మమ్మల్ని శిక్షిస్తూ ఉంటావు.
అవును ప్రభు, మేము లోబడగోరుతామయ్యా. ఇంకా మాలో ఏ తప్పున్నా క్షమించయ్యా. లోబడని విషయాలన్నిటినీ క్షమించయ్యా. సరిదిద్దయ్యా మమ్మల్ని ప్రభు, ఆ సరిదిద్దయ్యా, కృప చూపించయ్యా. నీకు పూర్తిగా మేము సమర్పించుకుంటూ యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్, ఆమేన్.